మరి ఉదయం మనం కొంతవరకు నిర్గమాకాండము 1వ అధ్యాయములో నుంచి కొంతవరకు ధ్యానించడం జరిగింది కదా. యుక్తిగా జరిగించే వాళ్ళు ఎవరని మనం తెలుసుకున్నామో మీకు తెలుసు కదా. యుక్తిగా జరిగించే వాళ్ళు ఎవరు చెప్పండి? పనులను సాతాను సంబంధులు కదా. సాతానుడు యుక్తిపరుడు, సాతాను సంబంధులు కూడా యుక్తిపరులే. కానీ దేవుని పిల్లలు అలా ఉండరు కదా. మరి వాళ్ళు కీడు చేస్తారని కూడా మనం మరి ఉదయకాలంలో మనం తెలుసుకున్నాం. ఆ నెక్స్ట్ మరి హెబ్రీయులను గురించి కూడా తెలుసుకున్నాం. హెబ్రీయులు దేవుని జనాంగమని, వాళ్ళకి దేవుడు చాలా శ్రేష్టమైనటువంటి వాటిని అనుగ్రహించాడని తెలుసుకున్నాం. ఆ తర్వాత థర్డ్ ప్లేస్లో మనం క్రైస్తవులంగా దేవుని నమ్మినటువంటి వారంగా, దేవుని రక్తములో విమోచింపబడిన వారంగా, వాళ్ళకి ఎటువంటి ఆధిక్యతలను దేవుడు ఇచ్చాడో హెబ్రీయులకు మనకు కూడా సమాన అర్హతలను దేవుడు అనుగ్రహించాడు. దేవుడు పక్షపాతి కాడు అనేటటువంటి సంగతిని ఉదయకాలం మనం గ్రహించడం జరిగింది. ఇప్పుడు అదే భాగం నుండి 15వ వచనాన్ని చూడండి. మరియు ఐగుప్తు రాజు షిఫ్రా పూయాను హెబ్రీయుల మంత్రసానుతులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయొచ్చు, వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వారిని చంపుడి, ఆడుదైన ఎడల దాని బ్రతకనీయుడని వారితో చెప్పాను. చిన్న ప్రార్థన. ప్రీతండ్రి, మరొకసారి మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. మేము చదువుకున్న ఈ చిన్న లేఖన భాగాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మా ఆత్మల ప్రయోజనం కోసం చేరి వచ్చిన మా అందరితో మాట్లాడండి ప్రభువా. నాయన మాకు మేలు, మీకు మహిమ ఘనత ప్రభావం కలుగునట్లుగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సమృద్ధి అయిన సంచారం నాయన మా మధ్యలో అనుగ్రహించండి. వినే చెవి, గ్రహించే మనసు మాకు అనుగ్రహించమని యేసు ప్రభు ఉన్నతమైన నామంలో స్తోత్రం చెల్లించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనకి ఇక్కడ 2 సహోదరులు కనిపిస్తున్నారు. వాళ్ళు ఎవరంటే షిఫ్రా, పూయ, 2 సహోదరులు. వీళ్ళిద్దరూ పెద్ద ఉద్యోగస్తులు ఏం కాదు, చాలా చిన్న ఉద్యోగస్తులు. వాళ్ళు ఏం పని చేస్తారంటే మంత్రసాని పని చేస్తారు. మంత్రసాని పని అంటే మరి నర్సులు అన్నమాట. ఒక మాట చెప్పాలంటే మనం హాస్పిటల్కి వెళ్తే ప్రసవించేటప్పుడు మన దగ్గర ఎవరుంటారు? నర్సులు ఉంటారు కదా. అలాగే వీళ్ళిద్దరు కూడా అప్పట్లో హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేసేటటువంటి హెబ్రీ మంత్రసానులు వీళ్ళిద్దరిని పిలిచి మరి ఆయన ఏం చెప్పాడు? మగపిల్లలను అయితే చంపివేయండి అని చెప్పాడు. ఆడపిల్ల అయితే బ్రతకనేమని చెప్పాడు. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతుకనియగా. అయితే ఆ మంత్రసానులు ఏం చేశారంట? ఐగుప్తు రాజు చెప్పినట్టు, ఫరో చెప్పినట్టు చెయ్యకుండా ఏం చేశారు? మగపిల్లలందరినీ కూడా బ్రతకనిచ్చారు. మగపిల్లలందరినీ బ్రతకనిచ్చారు. పిల్లవాడిని చంపితే దాన్ని ఏమంటారు చెప్పండి? హత్య అంటారు. పిల్లవాడిని బతికున్న వాడిని చంపితే ఏమంటారు? హత్య పాపం కదా. హత్య పాపం కదా. పాపం చేయొచ్చా? వీళ్ళు హెబ్రీ స్త్రీలు పైగా హత్య చేయొచ్చా? చేయకూడదు కదా. దేవుడు ఏం చెప్పాడు? హత్య చేయకూడదు. దేవుని ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ, నరహత్య చేయకూడదు. కనుక దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ, నరహత్య చేయకూడదు. మా చేతులారా ఈ పసిబిడ్డలను ఎట్లా చంపగలం? కాన్పు పీటల మీద ఉండగానే చంపమంటున్నాడు ఆయన అని వాళ్ళు మరి ఆయన మాటకు ఏమాత్రం భయపడకుండా మరి పిల్లలందరినీ బ్రతికేటట్టు చేశారు. పిల్లలందరినీ బ్రతకనిచ్చారు వాళ్ళు. ఎంత మంచి మంత్రసానులు వాళ్ళు. మరి ఏసన్న గారు మెసేజ్ ఇస్తా ఒక సంగతి చెప్పాడు. యేసు ప్రభు ఆయన మెసేజ్ అంతా అయిపోయిన తర్వాత ఒక మాట చెప్పాడు. యేసు ప్రభు ఎంత పాపినైనా క్షమిస్తాడని చెప్పాడు. ఎంత పాపినైనా క్షమిస్తాడు యేసు ప్రభు అంటే, మెసేజ్ అయిపోయిన తర్వాత ఒక ఆమె వచ్చి, అయ్యా నన్ను క్షమిస్తాడంటయ్యా యేసు ప్రభు అంది. ఎందుకు క్షమించడమ్మా? ఎంత పాపినైనా క్షమిస్తాడు యేసు ప్రభు అన్నాడు. అయ్యా నాలాంటి పాపాత్మురాలు భూమి మీద ఉండదయ్యా. ఏంటో మాట అంటున్నావు? ఎంత పాపాత్మురాలనైనా ఆయన క్షమిస్తాడమ్మా అన్నాడు. అయినా నువ్వేం పాపం చేసావమ్మా అన్నాడు. ఏముందయ్యా, నేను మంత్రసాని పని చేస్తానయ్యా. చాలాసార్లు
నేను మంతసాని పని చేసేటప్పుడు పిల్లల్ని చంపేశానయ్యా. ఎంత కర్కశురాలు. చాలాసార్లు పసిపిల్లల్ని పుట్టేవాళ్ళని ఈ పాపాత్మురాలనయ్యా, ఈ పాపిష్టి చేతులతోటి ఎంతోమంది పిల్లల్ని చంపేశానయ్యా. ఎంత పాతకురాలను నన్ను క్షమిస్తాడా యేసు ప్రభు అయ్యా అనంట. ఎంతకంటే ఎక్కువ పాపాత్మురాలైన యేసు ప్రభు క్షమిస్తాడు. అయ్యా మొన్న ఇటీవలే ఒక మంచి బిడ్డను చంపేశానయ్యా. డబ్బులు తీసుకొని చంపేశానయ్యా. డబ్బులు తీసుకొని చంపేసిందంట. అంటే వీళ్ళకి గిట్టనోళ్ళు ఎవరో డబ్బులు ఇచ్చారంటే వీళ్ళు మంచి ఫ్యామిలీ, ఉన్న ఫ్యామిలీ, వాళ్ళకి పుట్టే బిడ్డ పుట్టకుండా వాడు వారసుడు కాకుండా చంపేయమన్నారంట. చంపేయమని డబ్బులు ఇస్తే ఏం వెళ్ళి ఆ పుట్టినవాడిని అక్కడే చంపేస్తే వాళ్ళ అమ్మ పిచ్చిదైందంట. వాళ్ళ ఆయన పాపం మెంటల్ వచ్చిందంట. కొడుకు, మంచి కొడుకుని పోగొట్టుకున్నామే, ఇంత నవమాసాలు మోసిన కొడుకుని పోగొట్టుకున్నామని పిచ్చిదైపోయిందంట వాళ్ళమ్మ. అంతటి పాపాత్మురాలనయ్యా నేను, నన్ను క్షమిస్తాడయ్యా యేసు ప్రభు ఆయన అన్నదంట. ఇంతకంటే ఘోరం చేసినా కూడా ఆయన క్షమిస్తాడమ్మా, ఆయన చాలా మంచి దేవుడు, క్షమిస్తాడని చెప్పాడంట. కనుక యేసు ప్రభు అంతటి క్షమా మనసు కలిగిన వాళ్ళు ప్రపంచంలో ఎక్కడా లేరు, ఏ లోకంలో కూడా లేరు. అంతటి క్షమాపణ కలిగినటువంటి దేవుడు నిన్ను క్షమిస్తాడమంటే, ఈ రాత్రి పాపినైనా నన్ను క్షమించయ్యా అని నన్ను అడుగు, తప్పకుండా నిన్ను క్షమిస్తాడు యేసు ప్రభు అన్నాడంట. అప్పుడు ఆమె అక్కడే ప్రార్థన చేసిందంట, దేవా పాపినైనా నన్ను క్షమించు ప్రభువా అని దేవునికి ప్రార్థన చేసి క్షమాపణ పొంది నెమ్మది గల హృదయంతో ఆమె ఇంటికి వెళ్ళింది. కనుక ఇక్కడ కూడా ఈ పని చేసేవాళ్ళు మంత్రసానులు. వీళ్ళు చంపల ఆమలాగా వీళ్ళు ప్రతివాడిని బతకనిచ్చారు. ప్రతివాడిని, పుట్టిన ప్రతి మగబిడ్డని బ్రతకనిచ్చారు. ఆజ్ఞాపించింది రాజైనా రాజుకి ఏమాత్రం భయపడలేదు. రాజుకి ఏమాత్రం భయపడకుండా పుట్టిన ప్రతి వాడిని బ్రతకనిచ్చారు. వాళ్ళు ఎవరికి భయపడ్డారు? దేవునికి భయపడ్డారు. రాజుకు భయపడలేదు, కానీ దేవునికి భయపడ్డాడు. దేవుడు ఏమని చెప్పాడు? నరహత్య చేయకూడదు అని చెప్పాడు. కనుక వాళ్ళకి మోషే ఇచ్చిన 10 ఆజ్ఞలు తెలుసు కాబట్టి ఆ మంత్రసానులు దేవునికి భయపడి, చూడండి ఆ మంత్రసానులు 17వ వచనాన్ని చూడండి. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతుకనియగా, మగపిల్లలందరినీ ఏం చేశారు? బ్రతుకనిచ్చారు. కనుక దేవునికి భయపడడం అనేది ఒక గొప్ప సంగతి. మనం ఏ చిన్న పని చేసినా ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి, మనుషులకు కాదు. చాలామంది మనుషులకు భయపడతారు. వాళ్ళు ఇది అంటారక్క, వీళ్ళు ఇది అంటారక్క, గుడికి వస్తే వాళ్ళు ఏదేదో అంటారక్క, యేసు ప్రభుని నమ్ముకుంటే ఏదేదో అంటారక్క. మనుషులకు భయపడితే మనం దేవుణ్ణి సంతోషపరచలేం. మనుషులకు భయపడితే ఎవరిని సంతోషపరచలేం? దేవుణ్ణి సంతోషపరచలేం. దేవునికి భయపడాలా. ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు రాజుకు భయపడలేదు. ఎవరికి భయపడ్డారు? దేవునికి భయపడ్డారు. దేవునికి భయపడి అని అక్కడ రాయబడింది, చూసారా? దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతుకనియగా, మగపిల్లలను బ్రతుకనియగా. కనుక మన జీవిత యాత్రలో మనం ఎప్పుడైనా సరే దేవునికి భయపడాలి. దేవునికి భయపడటం అంటే ఏంటి? దేవుని ఆజ్ఞలకు భయపడాలి. అబద్ధమాడవద్దు, దొంగిలవద్దు, నీ పొరుగువానిదేది ఆశించవద్దు. ఇంకా బైబిల్ అంతట్లో దేవుడు మనకు ఆజ్ఞాపించే ప్రతి ఆజ్ఞను మనం గైకొన్నట్లయితే మనం ఎవరికి భయపడేవాళ్ళం? దేవునికి భయపడేవాళ్ళం. కనుక భూమి మీద మరి మనుషులకు భయపడటం కాదు, కానీ మనం దేవునికి భయపడాలంటే దేవుని ఆజ్ఞలకు భయపడాలి, దేవుని మాటకు భయపడాలి. దేవుని మాటకు భయపడి ఏం చేయకూడదు? పాపం చేయకూడదు. దేవునికి భయపడి మరి పాపం చేయకుండా ఉండాలి. వీళ్ళు ఎవరికి భయపడ్డారు? దేవునికి భయపడి పాపం చేయలేదు. పాపం అంటే పిల్లలను చంపడం అనేది పాపం. కనుక వాళ్ళు భయపడింది దేవునికి, కనుక రాజుకు భయపడకుండా పాపం చేయకుండా ఉన్నారు. మనం కూడా లోకంలో పాపం చేయకూడదు.
దేవుని ఆజ్ఞను అతిక్రమించే ప్రతి ఒక్కళ్ళు పాపం చేసినట్టే. దేవుని ఆజ్ఞను అతిక్రమించే ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తున్నారు? పాపం చేసినట్టే. పాపం వలన వచ్చు జీతము మరణం. ఏం మరణం? రెండవ మరణం. పాపం వల్ల వచ్చు జీతం రెండవ మరణం. రెండవ మరణం అంటే అది ఎట్టుంటుంది? అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగాయుగాలు. ఒకరోజు కాదు, యుగాయుగాలు. యుగాయుగాలు అక్కడ శ్రమను అనుభవించాలి. అర్థమైందా? కనుక మనం ఈ లోక యాత్రలో ఉండగా మనం దేవునికి భయపడాలి. ఈ లోక యాత్రలో ఉండగా దేవుని వాక్యానికి భయపడాలి. దేవుడు అంటే కనపట్టలేదు కదక్క. ఎట్లా దేవునికి భయపడటం అంటే దేవుని వాక్యం. వాక్యమే దేవుడు. వాక్యమే ఏంటి చెప్పండి? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద నుండెను, వాక్యము దేవుడై ఉండెను, దేవుడై ఉండెను వాక్యము. అందుకే ప్రతిరోజు వాక్యం చదువుకోవాలి. ప్రతిరోజు వాక్యాన్ని అనుసరించి జీవించాలి. వాక్యంలో దేవుడు నీతో నాతో ఏం చెప్తున్నాడో దాన్ని తూచా తప్పకుండా చేయాలి. అర్థమైందా? కనుక హెబ్రీ స్త్రీలు, హెబ్రీ మంత్రసానులు దేవునికి భయపడి, దేవుని వాక్యానికి భయపడి ప్రతి మగబిడ్డను ఏం చేశారు? బ్రతికింపచేశారు. వాళ్ళని చనిపోకుండా కాపాడుకున్నారు. వాళ్ళ మగపిల్లల్ని ఏం చేసుకున్నారు? చనిపోకుండా కాపాడుకున్నారు. మనకంత జ్ఞానం ఉందా? వాళ్ళకి చదువు లేదు, వాళ్ళు పెద్ద ఉద్యోగస్తులు కాదు, వాళ్ళకి ఏమీ లేదు, కానీ దేవునికి భయపడ్డారు. మనం దేవునికి భయపడి మన పిల్లల్ని కాపాడుకోగలుగుతున్నామా? దేవునికి భయపడి, దేవుని వాక్యానికి భయపడి మన పిల్లల్ని మరణం కాకుండా కాపాడుకోగలుగుతున్నానా? మరణములో నుండి మన పిల్లలు జీవంలోనికి దాటారా? ఈ ప్రశ్నను మనం వేసుకోవాలి. నేను ఇప్పుడు మీకు ఒక ప్రశ్న వేయబోతున్నాను. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించడం కాదు, బాప్తిస్మం పొంది దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అన్న వాళ్ళు దయచేసి మీ చేయి పైకెత్తండి. నేనును నా ఇంటి వారును బాప్తిస్మం పొంది దేవుణ్ణి, ఇట్లా కాదు, సంపూర్ణంగా ఎత్తాలి. నేనును నా ఇంటి వారును అందరం బాప్తిస్మం పొంది దేవుణ్ణి ఆరాధిస్తున్నాము అనేవాళ్ళు. దేవునికి స్తోత్రం. అంటే కుటుంబాలు రక్షింపబడినవని దీని యొక్క అర్థం. కనుక ఇప్పుడు మనం ఎప్పుడు చనిపోయినా దిగులే. కారణం ఏంటంటే మనం రక్షింపబడిన వాళ్ళం కాబట్టి. మరి చేతులు ఎత్తని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కనుక మీరు త్వరపడాలి. చేతులు ఎత్తని వాళ్ళు కూడా మరి త్వరపడి యేసు ప్రభుని నమ్ముకోవాలి, త్వరగా నమ్ముకోవాలి. భూమి మీద చాలాసార్లు మనుషులు వేటికి తొందరపడతారంటే ఉద్యోగాలకు తొందరపడతాం, పెళ్ళిళ్ళకి తొందరపడతాం, ఇళ్ళు వాకిళ్ళు కట్టుకోవడానికి తొందరపడతాం, భూమి మీద ఉన్న సంగతులన్నిటికీ తొందరపడతాం, కానీ దేవుణ్ణి నమ్ముకోవడానికి మాత్రం ఆలస్యం చేస్తాం. ఇప్పుడే ఎందుకులే దేవుణ్ణి నమ్ముకునేది అంటాం. ఇప్పుడే పిల్లోళ్ళు దేవుణ్ణి నమ్ముకుని వాడు ఆశపడితే వీళ్ళు పెద్దోళ్ళు ఏమంటారంటే రే ఇప్పుడే ఎందుకులే ఊరుకోరు అంటారు. దేవుణ్ణి ఎప్పుడు నమ్ముకోవాలి చెప్పండి? దేవుణ్ణి బాల్య దినాలప్పుడే నమ్ముకోవాలి. నీ బాల్య దినములైందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము అని చెప్పి చెప్పాడు. కనుక చాలాసార్లు తల్లిదండ్రులే పిల్లల్ని ఆటంకపరుస్తారు. ఇప్పుడే ఎందుకు లేరా నువ్వు దేవుణ్ణి నమ్ముకోవటం, ఇప్పుడే ఎందుకు లేవా నువ్వు చిన్నదానివి కదా అని ఆటంకపరుస్తారు. అంటే ఆ తల్లికి ఏమి లేదని అర్థం, అంటే దేవుని ఎడల భయం లేదని అర్థం. దేవుడు అంటే భయపడే పక్షంలో మనం తప్పకుండా మన పిల్లలు త్వరగా దేవుని నమ్ముకోవాలని ఆశపడతాం. ఎందుకని? రేపేమి సంభవించునో మనకి తెలియదు కనుక. మన జీవము ఏ పాటిది, మనం అంతలో కనబడి అంతలో మాయమైపోయేటటువంటి ఆవిరి వంటి వాళ్ళం కాబట్టి తొందరగా దేవుణ్ణి నమ్ముకోవాలని ఆశపడతాం. చాలా త్వరగా దేవుణ్ణి నమ్ముకోవాలని ఆశపడతాం. అర్థమైందా? కనుక మరి నిజంగా దేవుని విషయమైన భయం, దేవుని విషయమైనటువంటి జ్ఞానం మనకు ఉన్నట్లయితే తప్పకుండా తొందరగా మన ఇంటి వాళ్ళందరూ రక్షింపబడాలనే ఆశను మనం తీవ్రంగా కలిగి ఉంటాం. తీవ్రమైన ఆశ ఉంటే తప్పకుండా ఆ ఇల్లు రక్షించబడుతుంది. మాకు ఈరోజు ఇక్కడికి రావాలనే తీవ్రమైన ఆశ ఉంది. ఈరోజు ఒంగోలు వెళ్ళాలి,
తప్పకుండా వెళ్ళాలి, పెందలకాడ వెళ్ళాలి, ఒంగోలు 4 గంటలకే లెగవాలి, రెడీ అవ్వాలి, స్నానాలు చేయాలి, బట్టలు మార్చుకోవాలి, త్వరగా రావాలి. తీవ్రమైన ఆశ ఉంది కనుకనే మేము 4 o'clock కల్లా లేచి రెడీ అయ్యి మరి రావడం అనేది జరిగింది. చిన్న ప్రయాణానికే మనకింత తీవ్రమైనటువంటి కోరిక ఉంటే దేవుని రాజ్యాన్ని చేరడానికి ఇంకెంత తీవ్రమైన కోరిక ఉండాలి మనకి? ఎంత తీవ్రంగా ఉండాలి? దేవుని రాజ్యం సామాన్యమైంది కాదు. యేసు ప్రభు వెల చెల్లించి మనకి అనుగ్రహించినటువంటిది దేవుని రాజ్యం. కనుక మనం దేవుని మాటకి మనం భయపడాలి, దేవుని మాటకి భయపడాలి. దేవుని మాటకి భయపడిన వాళ్ళందరూ కూడా ఆశీర్వదించబడినట్లుగా దైవ గ్రంథం సెలవిస్తుంది. దేవుని మాటకు భయపడిన ప్రతి ఒక్కళ్ళు దీవించబడ్డారు బైబిల్లో. జోసెఫ్ ఒక బానిసగా మరి ఐగుప్తులో పొతీఫర్ ఇంట్లో ఉంటాడు. అయితే ఆ పొతీఫరు జోసెఫ్కి సమస్తాన్ని ఇచ్చాడు. జోసెఫ్ చేతికి, జోసెఫ్కి ఆ ఇంట్లో అడ్డమైంది ఏదీ లేదు. అయితే జోసెఫ్ యవనస్తుడు, అందగాడు. పొతీఫర్ భార్య జోసెఫ్ ఎడల మరి ఆమెకి చెడ్డ మనసు వచ్చింది. జోసెఫ్ని తనతో రమ్మని, తనతో ఉండమని ఆమె బలవంతం చేస్తుంది. అప్పుడు జోసెఫ్ చెప్పిన ఒక్క మాట ఏంటి తెలుసా? నేను దేవునికి భయపడువాడను. అదే దేవుడు లేకపోతే ఈజీగా పాపం చేయొచ్చు. కానీ చెప్పిన మాట ఏంటంటే నేను దేవునికి భయపడువాడను కనుక నీతో నేను పాపం చేయలేను. నా యజమాని నాకు సమస్తం, ఇంట్లో ఉన్న సమస్తం ఇచ్చాడు నా చేతికి, ఒక్క నిన్ను తప్ప అన్నీ ఇచ్చాడు. కానీ నీకు ఇంత చెడ్డ బుద్ధి పుట్టింది అనుకున్నాడో ఏమో. నేను దేవునికి భయపడువాడను కనుక దీన్ని చేయలేనని ఆఖరికి పైన కండవాం పట్టుకొని లాగితే అది వదిలిపెట్టి పారిపోయాడు. పాపం విషయంలో ఏమైపోయాడు? పారిపోయాడు. అక్కడ లేకుండా పారిపోయాడు. పారిపోయిన తర్వాత ఎంతో శ్రమను అనుభవించాడు, ఎంతో కష్టాన్ని అనుభవించాడు, జైలు పాలయ్యాడు. పాపం చేయకపోతే జైలు పాలయ్యాడు, పాపం చేసి కాదు, పాపం చేయకుండా జైలు పాలయ్యాడు. కారణం దేవునికి భయపడడం వల్ల. జైలు పాలైతే దేవుడు ఏం చేశాడు తెలుసా? అక్కడ హెచ్చించాడు, జైలర్స్కి అధికారినిగా చేశాడు. ఇంకా ఏం చేశాడు తెలుసా? మరి జైలు నుంచి సింహాసనానికి తెచ్చాడు, జైలు నుంచి సింహాసనానికి తెచ్చాడు. అక్కడ ఉన్నటువంటి రాజు పిలిపించి ఉంగరం పెట్టి దండేసి ఈ ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను అధికారినిగా చేశానని చెప్పాడు. ఎందుకు అంత గొప్ప స్థానానికి వచ్చాడు? కేవలం దేవునికి భయపడడం బట్టి, కేవలం దేవునికి భయపడడం బట్టి. చాలాసార్లు మనం దేవునికి భయపడుతున్నాం అంటాం కానీ భయపడం, దేవుని వాక్యానికి భయపడుతున్నాం అంటాం కానీ భయపడం. నిజంగా మనం దేవుని వాక్యానికి భయపడితే, నిజంగా దేవుని వాక్యం చొప్పున మనం బ్రతికితే దేవుడు అత్యధికంగా ఆశీర్వదిస్తాడు, అత్యధికంగా వర్ధిల్ల చేస్తాడు. అంతేకాదు, షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు కల్దీల దేశంలో, విగ్రహారాధన దేశంలో బానిసలుగా అమ్మబడి వాళ్ళు ఉద్యోగాల్లో చేరినప్పుడు వాళ్ళు ఎన్నో శ్రమలు, కష్టాలు అనుభవించారు. కారణం దేవునికి భయపడడం వల్ల. దేవునికి భయపడి మేము ఈ పాపం చేయమని చెప్పారు. దేవునికి భయపడి వారం ఈ విగ్రహారాధనకు సంబంధించిన ఈ ఆహారాన్ని మేము తినమని చెప్పారు. దేవునికి భయపడే వాళ్ళం, నువ్వు చేసిన బొమ్మకు మేము మ్రొక్కము అని చెప్పారు. దేవునికి భయపడి వాళ్ళం, దేవునికి ప్రార్థన చేయకుండా ఉండలేము అని చెప్పారు. ఖరాఖండిగా చెప్పారు, రాజులతోటి చెప్పారు ఈ మాట. కారణం వాళ్ళు దేవునికి భయపడేవాళ్ళు, రాజులకు భయపడేవాళ్ళు కాదు, మనుషులకు భయపడేటటువంటి వాళ్ళు కాదు. అయితే దేవుడు ఏం చేశాడు? వాళ్ళకి తోడై ఉన్నాడు, వాళ్ళకి తోడై ఉన్నాడు. ఈ ఆహారం తినమంటే 10 రోజులు పరీక్షించు అంటే అందరి ముఖాల కంటే వీళ్ళ ముఖాలే ప్రకాశించినాయి. వీళ్ళనే రాజు ఎన్నిక చేశాడు. ఆ బొమ్మకు మేము మొక్కం అంటే నువ్వు అగ్నిగుండం ఇచ్చినా పర్లేదు మొక్కం అన్నారు. అగ్నిలోకి వెళ్ళారు. కానీ దేవుడు 4వ వాడై వాళ్ళతో కూడా అగ్నిగుండంలో నడిచాడు. దేవునికి భయపడినప్పుడు దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు, అద్భుత కార్యాలను చేస్తాడు. అత్యధికంగా ఆయన హెచ్చిస్తాడు, అత్యధికంగా హెచ్చిస్తాడు. ఆ తర్వాత రాజే అదిరిపోయాడు. ఏంటబ్బా మనం
ముగ్గురు నేసాం కదా, నలుగురు తిరుగుతున్నారు ఏంది అగ్నిగుండంలో అన్నాడు. నలుగురు తిరుగుతున్నారేంటి అగ్నిగుండంలో అంటే, నాలుగవ వాడు ఎట్లున్నాడంట, దేవదూత వలే ఉన్నాడంట. మనం శ్రమల్లో కష్టాల్లో దేవుని కోసం ఉన్నప్పుడు, దేవునికి భయపడి ఉన్నప్పుడు దేవుడు మనకు తోడుగా నడుస్తాడు. దేవుడు మనకు తోడుగా నడుస్తాడనమాట. శ్రమలు వస్తే దేవునికి భయపడడం వలన, మనుషులు చెప్పిన మాట వినకపోవడం వలన శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. అయితే దేవుడు మనకు తోడుగా ఉంటాడు, అత్యధికంగా ఆశీర్వదిస్తారు. అది అయిపోయిన తర్వాత మరి బబులోను సామ్రాజ్యంలో వాళ్ళని దేవుడు అత్యధికంగా హెచ్చించాడు. అంతేకాదు రాజు ఏమంటాడు తెలుసా, వీళ్ళ దేవుడే దేవుడు, వీళ్ళ దేవుడు పూజార్హుడు అని చెప్తాడు. వీళ్ళ దేవుడు ఎటువంటి దేవుడు, వీళ్ళ దేవుడు పూజార్హుడు, మీరు కూడా వీళ్ళ దేవుడినే సేవించమని చెప్తాడు. అలాగే దానియేలు, అయ్యా నీకు తప్ప నీ రాజ్యంలో ఎక్కడ ఎవరికి ప్రార్థన చేయకూడదని ఒక తాకీదు చేస్తారు కుతంత్రంతో దానియేలుని చంపాలని. దానియేలు కూడా దేవునికి భయపడేవాడు కనుక ఏం చెప్పాడు తెలుసా, రాజా నేను తప్పక ప్రార్థన చేస్తానని ముమ్మారు యెరూషలేము వైపు కిటికీలు తెరిచి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. వాళ్ళు మళ్ళీ సైతాను దూతలు కాబట్టి రాజుకి ఫిర్యాదు చేసి సింహాల బోనులో వేశారు. కానీ దేవుడు సింహాల నోళ్లను మూశాడు. సింహాల నోళ్లను మూసి దానియేలుకి కొంచెం కూడా ప్రమాదం లేకుండా దానియేలుని కాపాడినటువంటి దేవుడు. కనుక మనం భయపడవలసింది ఎవరికంటే దేవునికి. మనం ఎవరికి భయపడాలి, దేవునికి భయపడినప్పుడు దేవుడు మనలను అత్యధికంగా ఆశీర్వదిస్తాడు, అత్యధికంగా దీవిస్తాడు, అత్యధికంగా వర్ధిల్ల చేస్తాడు. అయితే దేవునికి భయపడాలి. దేవునికి భయపడడం అంటే దేవుని యొక్క వాక్యానికి భయపడాలి. అర్థమైందా? రహస్యంగా ఉన్నప్పుడు భయపడాలి, 10 మందిలో ఉన్నప్పుడు భయపడాలి, ఎక్కడున్నా కూడా ఎవరికి భయపడాలి, దేవునికి భయపడాలి. మనం ఆశీర్వదించబడాలంటే ఎవరికి భయపడాలి, దేవునికి భయపడాలి. వీళ్ళు దేవునికి భయపడడం వలన ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. చూడండి 18వ వచనం. ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి, మీరెందుకు మగపిల్లలను బ్రతకనిచ్చితిరి, ఈ పని ఎలా చేసితిరి అని అడిగాను. అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు, మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఉందిరని వారితో ఫరోతో చెప్పింది. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేశాను, దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేశాను, మేలు చేశాను. దేవునికి భయపడినప్పుడు మనం, దేవుని వాక్య ప్రకారం జీవించినప్పుడు మనం, దేవుడు మనకి ఏం చేస్తాడంటే మేలు చేస్తాడు. మేలు చేశాను. ఏం మేలు చేశాడో చూద్దాం. 21. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగ చేశాను. ఏం కలుగ చేశాడు? వంశాభివృద్ధి. వాళ్ళ వంశము వర్ధిల్లిందనమాట. వాళ్ళ వంశాన్ని దేవుడు ఏం చేశాడంట? వర్ధిల్ల చేశాడు, వర్ధిల్ల చేశాడు. దానియేలుని అత్యధికంగా హెచ్చించాడు రాజ్యం అంతటి మీద. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు విస్తారంగా వర్ధిల్లారు, ఉన్నతమైన పదవుల్ని అలంకరించారు బబులోను దేశంలో. జోసెఫ్ దేవునికి భయపడడం వల్ల ఫరో కంటే కొంచెమే తక్కువ ఈజిప్ట్ అంతటి మీద అధికారి అయ్యాడు. మనం కూడా గొప్పవాళ్ళం కావాలి అంటే, వర్ధిల్లాలి అంటే, సస్యశ్యామలంగా ఉండాలంటే దేవునికి భయపడాలి. ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. చెక్ చేసుకోవాలి ఒకరోజు మనం. ఈరోజు నేను నిజంగా దేవునికి భయపడుతున్నానా? నిజంగా దేవుని వాక్యానికి భయపడుతున్నానా? నేను ఒంటరిగా ఉన్నప్పుడు, ఎక్కడన్నా ఉన్నప్పుడు భయపడుతున్నానా? ఈరోజు మనం దేవునికి భయపడకుండా ఉండడానికి మన చేతిలోనే ఉంది ప్రపంచం అంతా. మన చేతిలోనే ప్రపంచం అంతా ఉంది. సెల్ ఫోన్ ఈ దినాల్లో మనల్ని పరిపాలిస్తుంది. మన ఇళ్లలో ఉన్న టీవీలు మనలను పరిపాలిస్తున్నాయి, దేవునికి భయపడకుండా చేస్తున్నాయి. ఇష్టం వచ్చినటువంటి వాడు చూడటం, చెడ్డ వాటిని చూడడం, చెడ్డ వాటిల్లో ఆనందించడం, ఏమాత్రం దేవుని భయం లేకుండా బ్రతకడం. ఈ రోజుల్లో పాపం విస్తరిస్తుంది. చిన్నపిల్లవాడి మొదలుకొని పెద్దవాళ్ళ వరకు కూడా సెల్ ఫోన్ లేకుండా ఎవడూ లేడు. పుట్టిన పసిబిడ్డకు కూడా ఈ రోజుల్లో ఏమిస్తున్నారంటే బైబిల్ ఈటల్లా సెల్ ఫోన్ ఇస్తున్నారు. రాయనపాడులో ఒక సహోదరుడు ఉన్నాడు, విజయరాజు అని.
వాళ్ళకి లేక లేక చాలా సంవత్సరాలు ప్రార్థన చేసాం. దేవుడు కనికరించి ఒక మంచి బాబునిచ్చాడు. ఒక మంచి బాబునిస్తే ఫస్ట్ వాడికి ఇచ్చింది ఏంటంటే సెల్ ఫోన్. వాడు ఇంత లేడు, ఇట్టిట్ అంటాడు కూర్చొని, ఇట్టిట్ట బొమ్మ మీద బొమ్మ, బొమ్మ మీద బొమ్మ, బొమ్మ మీద బొమ్మ చూసుకుంటా కూర్చుంటాడు. అరే నువ్వు అది చూసుకుంటా ఉండి మేము మా పనులు చేసుకుంటామని వాళ్ళ ఉద్దేశం. చూసారా? అట్లా వాడు పెద్దోడు అవుతాడు అనుకో, సెల్ ఫోన్ వదిలిపెడతాడా? వాడు కొంచెం పెద్దోడైతే వదిలిపెట్టడు. వాడికి ఇంకా చాలా చాలా జ్ఞానం, అందులో జ్ఞానం చాలా వచ్చుద్ది. అందులోకి దూరిపోతాడు. అందులోకి పోయిన తర్వాత వాడిని బయటికి తేవడం మనకి కష్టం. మనకి. కనుక ఒక తల్లిగా దేవునికి భయపడాలి. పిల్లలకి సెల్ ఫోన్లు కాదు ఇవ్వాల్సింది, బైబిల్. ఏముంది సెల్ ఫోన్లో వాళ్ళు నేర్చుకోవడానికి? ఏముంది? పాపం ఉంది అందులో. పాపం నేర్చుకోవడానికే సెల్ ఫోన్ ఇచ్చేది మనం. ఏమి నేర్చుకుంటాడు వాడు అందులో? ఏమి మంచిగా లైఫ్లో బ్రతుకుతాడు వాడు? సెల్ ఫోన్లు ఇచ్చి మనం మన పిల్లల్ని చెడగొడుతున్నాం వాళ్ళని. దేవునికి భయపడకుండా వాళ్ళు సైతానికి భయపడేటట్టు చేస్తున్నాం, సాతానికి భయపడేటట్టు చేస్తున్నాం. జ్ఞానం కలిగిన తల్లిగా, వివేకం కలిగిన తల్లిగా సెల్ ఫోన్లకి దూరంగా ఉంచాలి పిల్లల్ని. వాడు ఏమేం చూస్తున్నాడో నీకేం తెలుసు? మనకి తెలియనివి కూడా చూస్తుంటారు, చూస్తారు వాళ్ళు. కనుక సెల్ ఫోన్లు ఇచ్చి మురిసిపోకూడదు. వాళ్ళు దూరంగా ఉంటున్నారులే, మాకు బాగా వెసులుబాటు దొరుకుతుందిలే అనుకోకూడదు. వాళ్ళని మనం దేవుని భయంలో, భక్తిలో పెంచాలి. దేవునికి ఇష్టలుగా వాళ్ళు పెరిగేటట్టు చూడాలి. ఒక తల్లిగా ముందు మనం దేవునికి భయపడాలి. మనం దేవునికి భయపడాలి. పిల్లల్ని కూడా దేవుని భయంలో పెంచుకోవాలి. ఎంత మంచి తల్లులు! షిఫ్రాపుయా ఎంతమంది పసిబిడ్డలను వాళ్ళు కాపాడారు. వాళ్ళ ప్రాణాలు పోకుండా కాపాడారు. మనం ఎంతమందిని కాపాడుతున్నాం ప్రాణాలు పోకుండా? మన ఇంట్లో వాళ్ళనే మనం రక్షించుకోలేకపోతున్నాం. మన ఇంట్లో వాళ్ళనే అగ్నిగంధకాలతో మండే గుండానికి వెళ్ళలేకుండా చూడలేకపోతున్నాం. అందుకనే దేవుడు ఏమన్నాడు తెలుసా? మనకంటే ముందుగా వేశ్యలు పరలోకంలో ఉంటారంట. ఎవరు పరలోకంలో ఉండేది? వేశ్యలు. చూడండి, మత్తయి సువార్తలో ఆ మాట అంటాడు కదా, మీరు చెప్పిన మాట వినరు, మీరు కాదు ఉండేది పరలోకంలో, వేశ్యలు ఉంటారు ఆయన అని అంటాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 31వ వచనం. చూసారా, ఇక్కడ యేసు ప్రభు చెప్పినటువంటి మాట. ఆయన వాళ్ళకు ఒక ఉదాహరణ చెప్పాడు. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారంట. వాళ్ళల్లో వాళ్ళ నాన్న చెప్పాడంట మొదటోడి గారే, ద్రాక్ష తోటలోకి వెళ్ళి పనిచేయరా అని చెప్పాడంట. వాడు నేను పోలేను నాన్న ఈరోజు అని చెప్పాడంట. ఆ తర్వాత రెండో వాడికి చెప్పాడంట, పోరా నువ్వన్నా పోరా, వాడు పోనంటున్నాడు, నువ్వు పోయి పని చేయరా అన్నాడంట. వీడు పోతానన్నాడు కానీ వీడు పోలా. కానీ పోనన్న వాడు పోయి ద్రాక్ష తోటలో పనిచేసి వచ్చాడు. వీళ్ళిద్దరు ఎవరు మంచివాళ్ళు చెప్పండి మీరు? పోతానన్న వాడు పోయి పనిచేసి వచ్చినవాడు మంచోడు. వాడు చెప్పిన మాట పోనని చెప్పినా వాళ్ళ నాన్న చెప్పిన మాట విన్నాడు. ఈడు పోతానని చెప్పి పోలా. అర్థమైందా? కనుక మనం చాలా మంచోళ్ళం అనుకుంటాం కానీ దేవుని చెప్పిన మాట వినం. మేము చాలా మంచోళ్ళం, మేము అజ్జయం అనుకుంటాం కానీ దేవుని నమ్ముకోం మనం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ఎవరు వస్తారని చెప్తున్నాడు. అందుకని ఏమంటున్నాడు తెలుసా? అందుకు వారు మొదటివాడే అనిరి,
యేసు సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నా. దేవుడు ఏమన్నాడు? ఎవరు ప్రవేశిస్తారంట పరలోక రాజ్యంలో? సుంకరులను వేశ్యలును. ఎందుకు వాళ్ళు ప్రవేశిస్తున్నారు? మిగిలిన వాళ్ళు మనం ఎందుకు ప్రవేశించలేకపోతున్నామంటే, వాళ్ళు దేవుడు చెప్పిన మాట వింటున్నారు, దేవుని మాటకు వాళ్ళు భయపడుతున్నారు. అందుకని వాళ్ళు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తున్నారు. యెరికో పట్టణంలో ఉన్నటువంటి రాహాబు అనేటటువంటి వేశ్య వేగుల వారిని చూసి ఏమని చెప్పింది? అయ్యా, మీ దేవుడే దేవుడయ్యా, మీ 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 ఎదుట ఎవరికి కూడా నిలబడలేరయ్యా. మీ దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినప్పుడు, మరి ఆ రాజులను నశింపచేసినప్పుడు అవన్నీ మేము విన్నామయ్యా. ఆ మాటలు మేము వినినప్పుడు మా గుండెలు పగిలిపోయినాయి అయ్యా. మీ భయం అయ్యా చాలా కష్టంగా ఉందయ్యా మాకు. చూడండి, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం. ఎంత చక్కగా వేశ్య అయ్యుండి చాలా చెడ్డ సంగతుల్లో ఆనందించాల్సింది అయ్యుండి, ఆమెకు అంత దేవుని గురించిన సంగతులు బాగా తెలిసినాయి. ఆమెకి మనకు తెలియదు చాలాసార్లు. కానీ ఆమె ఒక ప్రాకారం మీద చెడ్డ జీవితం జీవిస్తా ఆమె దేవుని గురించిన సంగతుల్ని బాగా తెలుసుకుంది. చూడండి ఏమని చెప్తుందో. యెహోవా ఈ దేశమును 9వ వచనం, 2వ అధ్యాయం 9వ వచనం. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేనెరుగుదును. ఎంత చక్కగా చెప్తుంది. అయ్యా, ఈ దేశాన్ని దేవుడు మీకు ఇస్తాడయ్యా, మీ వలన మాకు భయం పుడుతుందయ్యా, మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యమే లేదయ్యా అని చెప్తుంది. మీరు ఐగుప్తు దేశము నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోచేసెను, యొర్దాను తీరమునున్న అమోరీయుల 2 రాజులైన సీహోను ఓగునకు మీరేమి చేసితురు అనగా, మీరు వారిని ఎలాగూ నిర్మూలము చేసితురు. ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు, మీరు చదవండి, మా గుండెలు కరిగిపోయాను. మన గుండెలు ఏమైనా కరుగుతున్నాయి? ఆ వాక్యం ఏంటంటే, ఎప్పుడైపోతే బాగుండి ఇంటికి పోదాం అనుకుంటుంటాం కదా. కానీ ఒక వేశ్య ఏమంటుందంటే, అయ్యా, మీ ఎదుట ఎర్ర సముద్రం పాయలైన సంగతులు మేము విన్నప్పుడు, మీ ఎదుట రాజులు, అయ్యా ఓగుకు మీరేం చేశారో మరి మేము విన్నప్పుడు, సీహోనుకు మీరేం చేశారో మేము విన్నప్పుడు, అయ్యా మా గుండెలు కరిగిపోయినాయి అయ్యా, ఈ పట్టణాన్ని కూడా మీరు నాశనం చేస్తారని నాకు తెలుసయ్యా అని చెప్తుంది. నాకు తెలుసయ్యా, ఈ పట్టణం యెరికో పట్టణాన్ని కూడా మీరు నాశనం చేస్తారని తెలుసయ్యా. అయితే అయ్యా, మీరు ఈ పట్టణానికి వచ్చి నాశనం చేసేటప్పుడు దయచేసి నేను మిమ్మల్ని కాపాడాను, నా కుటుంబాన్ని కాపాడాలి, నా ఇంటిని కాపాడాలి. మీరు నాకు ఒక ప్రమాణం చేయాలి, మీరు నా ఇంటిని కాపాడుతామని ఒక ప్రమాణం చేయాలి అని వాళ్ళ చేత ప్రమాణాన్ని చేయించుకుంది. వాళ్ళు చెప్పారు, అమ్మా ఈ కిటికీ గుండా మమ్మల్ని దించుతున్నావు, ఒక తొగరు దారం కడుతున్నావు, దీనికి ఈ తొగరు దారాన్ని తీయబాక, మేము వచ్చేదాకా ఈ తొగరు దారాన్ని ఇలాగే ఉంచు, మేము వస్తాం ఒకరోజు ఈ పట్టణాన్ని నాశనం చేయడానికి, అప్పుడు నిన్ను నీ కుటుంబం అంతటిని మేము రక్షిస్తాం. ఆమె వేశ్య ఎవరికి భయపడింది? ఎవరికి భయపడింది చెప్పండి? దేవునికి భయపడింది. మనం భయపడుతున్నామా దేవునికి? ఎంతకాలంగా నీ వాక్యం వింటున్నావు? ఎంతకాలంగా దేవుడు మంచి దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, ఆయన త్వరగా రానయ్యున్నాడని, ఆయనకు ఒక రాజ్యం ఉందని ఎంతకాలంగా వింటున్నావు? భయపడుతున్నావా దేవునికి? వేశ్య భయపడింది. మరి వాళ్ళు చెప్పినట్టుగానే 6వ అధ్యాయాన్ని తీయండి, 6వ అధ్యాయాన్ని తీయండి. 6వ అధ్యాయంలో వాళ్ళు చెప్పినట్టుగానే యెరికో పట్టణం మీదకి వచ్చారు. యెరికో పట్టణం చుట్టూ బూరలు తీసుకొని ఊదారు. మరి దేవుడు చెప్పినట్టుగా యెరికో పట్టణం అంతా మరి ఆ ప్రాకారం పడిపోయింది. జనులందరినీ వాళ్ళు కత్తివాత హతం చేశారు. 20వ వచనాన్ని చూడండి, 6వ అధ్యాయం 20వ వచనం. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటంగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణము ప్రాకారం ఎక్కి పట్టణము పట్టుకొనిరి. వారు పురుషులనేమి స్త్రీలనేమి చిన్న పెద్దలను అందరినీ, ఎద్దులను, గొర్రెలను, గాడిదలను, ఆ పట్టణంలోని సమస్తమును కత్తివాత సంహరించింది. అయితే
యెహోషువ ఆ వేశ్య ఇంటికి వెళ్ళి మీరు ఆమెతో ప్రమాణము చేసినట్లు ఆమెకు కలిగిన వారిని అందరినీ అక్కడి నుండి తోడుకొని రండని దేశమును వేగు చూచిన ఇద్దరు మనుషులతో చెప్పగా వేగుల వారైన ఆ మనుషులు పోయి రాహాబను ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సహోదరులను, ఆమెకు కలిగిన వారిని అందరినీ వెలుపలికి తీసుకొని వచ్చిరి. ఆమె ఇంటి వారిని అందరినీ వారు వెలుపలికి తోడుకొని ఇశ్రాయేలీయుల పాళెముల వెలుపుట వారిని నివసింపచేసిరి. అప్పుడు వారు ఆ పట్టణమును దానిలోని సమస్తమును అగ్ని చేత కాల్చి వేసిరి. ఆ పట్టణాన్ని, యెరికో పట్టణాన్ని మొత్తాన్ని అగ్ని చేత కాల్చి వేశారు. అయితే ఎవరు రక్షించబడ్డారు? ఆ పట్టణంలో ఒకే ఒక్క కుటుంబం, రాహాబ్ అనేటటువంటి వేశ్య కుటుంబం. ఇప్పుడు ఆమె మనకంటే గొప్పదా తక్కువదా చెప్పండి? మనకంటే గొప్పది. అందుకనే యేసు ప్రభు చెప్పే మాటలు 100% వాస్తవం. ఎవరు పరలోకంలో ఉంటారంటే ఎవరుంటారని చెప్పారు? ఎవరుంటారు? యోహాను నీతి మార్గమున మీ యొద్దకు వచ్చెను, మీరు అతనిని నమ్మలేదు. అయితే సుంకరులను వేశ్యలను అతనిని నమ్మిరి, మీరు అది చూచి అతను నమ్మునట్లు పశ్చాత్తాపపడక పోతిరి. కనుక చాలాసార్లు ఏళ్ల తరబడి మనం దేవుని వాక్యాన్ని వింటున్నాం, కానీ మనకు భయం లేదు. మనకి భయం లేదు, నామకార్థులంగానే ఉంటాం. ఎంతకాలం వాక్యం విన్నా నామకార్థులంగానే బ్రతుకుతూ ఉంటాం, భయపడం దేవునికి. దేవుడు చెప్పే ప్రతి మాట సత్యమైనదని, యథార్థమైనదని, అది తప్పకుండా 100% జరుగుద్దనే భయం మనకి లేదు. కానీ ఇక్కడ వేశ్య అయినటువంటి రాహాబు భయపడింది, ప్రమాణం చేయించుకుంది. ఆ ప్రమాణం మేరకు వాళ్ళు ఆ దేశానికి వచ్చి ఆ పట్టణాన్ని తగలబెట్టారు, కానీ రాహాబుని బయటికి తీసుకొచ్చారు. రాహాబు ఎంత గొప్పదైందో తెలుసా? మత్తయి సువార్త తీయండి, మొదటి అధ్యాయం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం. మత్తయి సువార్త మొదటి అధ్యాయము 5వ వచనాన్ని చూడండి. నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెషయిని కనెను, యెషయి రాజైన దావీదును కనెను. చూసారా ఏ లిస్టుకి వచ్చింది? ఆఖరికి యేసు ప్రభు వంశావళిలోకి వచ్చింది. చూడండి మొదటి వచనం, అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. యేసుక్రీస్తు వంశావళిలోకి ఎవరొచ్చారు? ఒక వేశ్య చేర్చబడి. ఎంత గొప్పది! యేసు ప్రభు వంశావళిలోకి చేర్చబడడానికి ప్రధాన కారణం భయపడడం వల్ల, దేవుని మాటకు భయపడడం వల్ల. దేవుని మాటకు మనం భయపడితే దేవుడు మనల్ని అత్యధికంగా ఆశీర్వదిస్తాడు, అత్యధికంగా దీవిస్తాడు, అత్యధికంగా వర్ధిల్ల చేస్తాడు. రాహాబు వేశ్యే, కానీ యేసు ప్రభు వంశావళిలోకి వచ్చింది. అంతేకాదు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించింది. మనం ఆమె కంటే మంచోళ్ళమే, కానీ మనం యేసు ప్రభుని నమ్ముకోం, దేవుని మాటను వినం, దేవునికి లోబడం, దేవుని వాక్యానికి లోబడం, పశ్చాత్తాపడం. ఏండ్ల తరబడి వాక్యం విన్నా కూడా దేవుని భయం మనకి ఉండదు. ఎవరు దేవునికి భయపడతారో వాళ్ళని దేవుడు అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. ఎవరు దేవునికి భయపడతారో వాళ్ళు అగ్ని గంధకాలతో మండే గుండం నుంచి విమోచించబడి దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. దేవునితో కూడా సదాకాలం ఉంటారు. దేవుడు మంచి దేవుడు. ఆయన ఎంత పాపినైనా కూడా ఆయన క్షమిస్తాడు. రాహాబును క్షమించాడు, తన రాజ్య వారసురాలినిగా చేశాడు. ఇంకొక ఉంది, పాపాత్మురాలైన స్త్రీ. చూడండి, పాపాత్మురాలైన స్త్రీని ఒకసారి చూడండి. 8వ అధ్యాయం చూడండి, యోహాను సువార్త 8. యోహాను సువార్త 8వ అధ్యాయం చూడండి. 8వ అధ్యాయంలో ఇక్కడ ఒక ఆమెని వీళ్ళందరూ మంచోళ్ళు అయినట్టు ఆమె పాపాత్మురాలని చెప్పి తెస్తారు. 8వ అధ్యాయం మొదటి నుంచి. యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి గనుక
ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన యొక్క స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడెను, అట్టి వారిని రాళ్ళు రువి చంపవలనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించను కదా, ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి. ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుచు ఇలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయిచుండెను. వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి. సరే, ఆమె వ్యభిచారం చేస్తుంది, వాస్తవమే ఆ మాట, మీరు అందరు చూశారు, అది కూడా వాస్తవమే. సరే, మీరు తెచ్చారు. అయితే మోషే ఏం చెప్పాడు? రాళ్ళు తీసుకొని కొట్టి చంపమన్నాడు. సరే, అది కూడా నిజమే, మోషే చెప్పిన మాట కూడా వాస్తవమే. అయితే నేను మీతో చెప్పేది ఏంటంటే, కొట్టండి, నేను కూడా కొట్టొద్దని చెప్పలేదు. అయితే మీలో పాపం లేనోడు కొట్టండి అన్నాడు. మీలో వచ్చిన మీ అందరిలో ఎవడైనా పాపం చెప్తే ఫస్ట్ కొట్టండి రాయి తీసుకొని, నేను కూడా ఏం చెప్పను అన్నాడు. అయితే ఎవడన్నా కొట్టాడో లేదో చూద్దాం. చూడండి, ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండని. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒక్కని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలేను. అందరూ చంపేద్దామని వచ్చారు, పెద్ద నీతిమంతుల్లాగా కదా. యేసు ప్రభువుకి మన అంతరంగం తెలుసు. మనం బయట మనం మనుషుల పైనే చూడగలం, అంతరంగాన్ని చూడలేం. కానీ యేసు ప్రభువుకి అంతరంగం తెలుసు. మన అంతరంగంలో మనం ఏం ఆలోచిస్తున్నామో తెలుసు. మన అంతరంగంలో మనం ఎట్లున్నామో ఆయనకి తెలుసు. అందుచేత వాళ్ళ అంతరంగాలను ఎరిగిన దేవుడు ఒకే ఒక్క మాట చెప్పాడు, మీలో పాపం లేనివాడు మొట్టమొదట కొట్టి చంపండి అన్నాడు. అయితే ఒక్కడేలా ఆయన కింద రాస్తా ఉన్నాడు. అంటే ఏమి రాశాడంటే వాళ్ళ పాపాలు రాసి ఉంటాడు ఖచ్చితంగా. వాడు వచ్చిన ప్రతి వాని పాపాన్ని రాసి ఉంటాడు. ఎట్టేస్తావురా నువ్వు రాయి, నువ్వు దొంగతనం చేస్తున్నావు, నువ్వు వ్యభిచారం చేస్తున్నావు అని వాళ్ళు చేసే ప్రతి పాపాన్ని కింద రాసి ఉంటాడు నేల మీద. అవి చూసి వాడు ఒక్కొక్కడు చల్లంగా ఒక్కొక్క రాయి కింద పడేసి అందరు వెళ్ళిపోయారు. ఆమె ఒక్కతే ఉంది. అప్పుడు ఏమంటున్నాడు చెప్పండి? అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధించలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా నేను. ఎంత మంచి దేవుడు మన దేవుడు, ఎంత మంచి దేవుడు. ఏమా, నిన్ను చంపుదామని వచ్చారు కదా, ఒక్కళ్ళు కూడా నీ మీద రాయేయకుండా పోయారంటే లేదు ప్రభువా నేను. అందుకు యేసు నేనును నీకు శిక్ష విధింపను. ఎంత మంచి దేవుడు. పాపం లేనివాడు ఒకే ఒక్కడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన మీద పిలాతు కూడా ఒక్క నేరం చెప్పలేకపోయాడు. ఎవరు కూడా ఆయన మీద నేరం మోపలేకపోయారు. ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన నిందారహితుడు. మంచి స్థలానికి వచ్చింది ఆమె. అదృష్టవంతురాలని చెప్పగలం. ఎక్కడికి రావాలో అక్కడికి తెచ్చారు ఆమెని. వేరే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే ఆ రోజు నిజంగా చచ్చిపోయి ఉండేదే. కానీ యేసు ప్రభు దగ్గరికి రాబట్టి ఆయన అన్నాడు, అందుకు యేసు నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పాను. అమ్మా, నేను కూడా నిన్నేం చేయను. అయితే ఇప్పుడు దాకా పాపం చేశావు, ఇక నుంచి ఏం చేయబాక? పాపం చేయబాక. పాపం వలన వచ్చు జీతం మరణం. కనుక పాపం చేయబాక. పాపం చేయకుండా నువ్వు నన్ను నమ్ముకొని నా కోసం బ్రతకమని చెప్పాడు. ఎంత మంచి దేవుడు. పాపం చేసేవాళ్ళు ఎవరు కూడా దేవుని దగ్గరికి రాలేరు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు గనుక. ఆయన పరిశుద్ధుడు, పాపం లేనివాడు గనుక ఎవరు కూడా ఆయన దగ్గరికి రాలేరు. అందుకనే మరి మనం పాపంలో ఉండి చనిపోతే మనం దేవుని దగ్గరికి వెళ్ళలేము. పాపంలో ఉండి ఆమె కనుక ఆ రోజు ఆ రాళ్ళ దెబ్బలతో కొట్టబడితే ఆమె చచ్చిపోయేదే. ఆఖరికి ఆమె అంతం ఏమై ఉండేది? నిత్య నరకాగ్నిగుండమై ఉండేది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. తిమోతికి వ్రాసినటువంటి పత్రికలో మరి పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునయ్యున్నది అని అంటాడు. ఎందుకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు? పాపులను రక్షించడానికి. పాపులు ఇక్కడ కూర్చున్న మనందరం కూడా పాపాత్ములమే. యేసు ప్రభుని నమ్మనంత కాలం మనం పాపాత్ములమే. అయితే మనం యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత
ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఇక పాపం చేయకూడదు. ఆమెకేం చెప్పాడు? ఇక పాపము చేయకుము, ఇక పాపం చేయకూడదు. బాప్తీసం తీసుకొని కూడా కొంతమంది పాపం చేస్తారు. లెక్క జమ ఉండదు, వాళ్ళకి భయం ఉండదు, భక్తి ఉండదు. బాప్తీసం తీసుకొని కూడా ఏం భయం లేదు, అంటే దేవుడు అంటే భయం లేదన్నమాట. దేవుడు దేవుడే. ఆయన ఒక మాట చెప్పాడంటే ఆ మాట దగ్గర ఉంటాడు దేవుడు. మాట తప్పని దేవుడు మన దేవుడు. ఆయన సత్యవంతుడైనటువంటి దేవుడు. కనుక మనం తమాషాగా దేవుని మాటను ఎంచకూడదు, తమాషాగా ఏమాత్రం తీసుకోకూడదు. నువ్వు పాపంలో ఉన్నట్లయితే తప్పకుండా నీ అంతము పాతాళమే. నేను పాపంలో ఉంటే తప్పకుండా నా అంతము పాతాళమే. అందుకనే ఇక్కడ యేసు ప్రభు 8వ అధ్యాయం 21వ వచనం చూడండి. ఈ మాటలు శాస్త్రులతో పరిచయులతో ఆయన చెప్తున్న మాటలు. మరి ఒకప్పుడు ఆయన, నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెదకుదురు కానీ మీ పాపములోనే ఉండి చనిపోవుదురు, నేను వెళ్ళి చోటికి మీరు రాలేరని వారితో చెప్పాను. అర్థమైందా? అందుకు యూదులు, నేను వెళ్ళి చోటికి మీరు రాలేరని ఈయన చెప్పుచున్నాడే, తను తానే చంపుకొనునా అని చెప్పుకొనుచుండి. అప్పుడు ఆయన, మీరు క్రింది వారు, నేను పైనుండి వాడను, మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడును కాను, కాగా మీ పాపములలోనే ఉండి మీరు చనిపోవుదురని మీతో చెప్పి తిని, నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపంలోనే ఉండి చనిపోవుదురని వారితో చెప్పాను. అర్థమైందా? ఇంకా యేసు ప్రభుని నమ్ముకోకుండా ఇంకా పాపం చేస్తా, మరి ఈ లోకంలో వాటి విషయంలోనే సంతోషిస్తా మనం ఉంటే, ఒకవేళ ఈ రాత్రి మనకు మరణం వస్తే మనం దేవుని రాజ్యంలో చేర్చబడం. అర్థమైందా? దేవుడు నీకు ఈ మంచి అవకాశాన్ని ఇచ్చాడు. యేసు ప్రభుని నమ్ముకొని దేవుని రాజ్యంలో చేర్చడానికి దేవుడు ఈ మంచి స్త్రీల కూడికను నీకు అనుగ్రహించాడు. కనుక ఆ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ ఎంత ధన్యురాలు, రాహాబు అనే వేశ్య ఎంత ధన్యురాలు. ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముకొని వాళ్ళిద్దరు కూడా ఎక్కడికి చేరారు? దేవుని రాజ్యంలోనికి ప్రవేశించారు. అందుకనే యేసు ప్రభు ఏమన్నాడు? మరి వేశ్యలు పరలోకంలో ప్రవేశిస్తారన్నారు. ఈమె వేశ్య, రాహాబు కూడా వేశ్య. కనుక మరి కారణం ఎందుకని? వాళ్ళు నమ్మారు. వీళ్ళు పవిత్రులం పరిశుద్ధులం అని చెప్పుకునే యూదులు యేసు ప్రభుని నమ్ముకోకుండా వాళ్ళు ఏమైపోతున్నారు? నిత్య నాశనానికి వెళ్తున్నారు. మనం కూడా చాలాసార్లు మేము క్రైస్తవులం అనుకొని దేవుని నమ్ముకోకుండా ఉన్నట్లయితే, మరి దేవుని మాటను గైకొనకుండా ఉన్నట్లయితే, దేవుని మాటకు భయపడకుండా ఉన్నట్లయితే మనం కూడా పరలోక రాజ్యానికి వెళ్ళాం. మనం కూడా అగ్ని గంధకాలతో మండే గుండానికి వెళ్తాం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగాయుగాలు. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి దేవుని ప్రేమను త్రోసివేస్తే మనకు వచ్చేటటువంటి ఫలితం మరి నిత్య నరకాగ్నిగుండం. కనుక మరి దేవునికి భయపడాలి. ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. మరి ఆ మంత్రసానులు ఇద్దరు ఎవరికి భయపడ్డారు? దేవునికి భయపడ్డారు. ఇక్కడ ఉన్నటువంటి రాహాబు అను వేశ్య ఎవరికి భయపడింది? దేవునికి భయపడింది. కనుక దేవునికి భయపడినట్లయితే దేవుడు ఈ లోకంలో అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. అంతేకాకుండా దేవుని రాజ్య ప్రవేశాన్ని మనకి అనుగ్రహిస్తాడు. దేవుని రాజ్యం చాలా రమ్యమైన రాజ్యం, చాలా అందమైన రాజ్యం. దేవుని రాజ్యానికి ఒక వ్యక్తి చేరితే ఇక అసలు భూమి మీదకి రావడానికి ఇష్టపడ్డంట. అంత మంచి రాజ్యం దేవుని రాజ్యం. అర్థమైందా? దేవుని రాజ్యంలో ఉండేటటువంటి వాళ్ళు మరి ఎక్కువ మంది ఉండరు, కొంతమందే ఉంటారు. ఎందుకని? పాపాన్ని విడిచిన వాళ్ళే దేవుని రాజ్యంలో ఉంటారు. పాపంలో ఉండి చనిపోయే వాళ్ళు ఎవరు కూడా దేవుని రాజ్యంలో ఉండరు. కనుక ఈ సమయంలో నీ పాపాన్ని నీవు విడిచిపెట్టాలి. పాపాన్ని విడిచిపెట్టిన వాళ్ళే పరలోకంలోనికి వస్తారు. పాపాన్ని విడని వాళ్ళు పరలోకానికి రారు. కొంతమందికి హేళనగా ఉంటుంది దేవుని యొక్క వాక్యం, కొంతమందికి తమాషాగా ఉంటుంది దేవుని యొక్క వాక్యం. వాళ్ళు మరి జీవాన్ని పోగొట్టుకుంటున్నావు అనే సంగతి వాళ్ళకి ఎంత మాత్రం కూడా అర్థం కాదు. కనుక దేవుని మాటకు భయపడాలి. దేవుని మాటకు భయపడితే దేవుడు అన్ని విషయాల్లో అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. ఈ లోకం మనకి శాశ్వతమైనది కాదు. లోకం శాశ్వతమైందా చెప్పండి? లోకం శాశ్వతమైందైతే దేవునితో పని లేదు. కానీ ఈ లోకం అశాశ్వతమైనది.
రేపు ఏమి జరుగుతుందో మనకి తెలియదు. అటువంటప్పుడు ఆలస్యం చేయకుండా దేవుణ్ణి నమ్ముకోవాలి. ఆలస్యం చేయకుండా దేవుణ్ణి నమ్ముకోవాలి. దేవుని నమ్మితే వచ్చేదేంటి? దేవుని రాజ్యంలో మనం ప్రవేశిస్తాం. అందుకనే ఒక లిస్టు కూడా ప్రకటన గ్రంథంలో చెప్పబడింది. చూడండి, ఒక లిస్టు చూద్దాం. ఇక్కడ ప్రకటన గ్రంథము 14వ అధ్యాయాన్ని ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం. ఇక్కడ ఎవరెవరు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారో అనే సంగతి ఇక్కడ ఖరాఖండిగా మరి యోహాను రాశాడు. ప్రకటన గ్రంథకర్త అయినటువంటి యోహాను, యేసు ప్రభువుకు అతి ప్రియమైన శిష్యుడైనటువంటి యోహాను పరలోకంలో ఎవరెవరు ఉంటారు అనే సంగతి రాశాడు. ఎవరుంటారు పరలోకంలో, ఎవరుంటారు అనే సంగతిని ఇశ్రాయేలీల దగ్గర నుంచి మొదలుపెట్టాడు. ఇశ్రాయేలీల 12 గోత్రాల్లో ఎవరెవరు ఉంటారు అనేటటువంటి సంగతిని ఆయన మరి మొదలుపెట్టినట్టుగా మనకి కనిపిస్తూ ఉంది. చూడండి ఒకసారి. అక్కడ ఆయన ఇశ్రాయేలీలు గోత్రాల్లో ఉండండమ్మా, 7 చూడమ్మా, 7 చూడు దయచేసి. 7వ అధ్యాయం, 7వ అధ్యాయాన్ని చూడండి. 7వ అధ్యాయంలో ఇశ్రాయేలీలలో ఎంతమంది ఉంటారు, మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉంటారు లెక్క చెప్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు మనం లెక్కల కాలంలో ఉన్నాం. ఏ లెక్కలు చెప్పండి? సర్వేలు. రేపు ఓట్ల లెక్కింపు. దానికి ముందుగానే చాలా సర్వేలు వస్తున్నాయి. వాళ్ళకి అన్ని సీట్లు వస్తాయి, వీళ్ళకి ఎన్ని సీట్లు వస్తాయి, వీళ్ళ ఎస్టిమేషన్ ఇదంతా నిజంగా చూసిందేమి లేదు. రేపు కానీ అసలు లెక్క తెలియదు. కానీ ఇక్కడ యోహాన్ చాలా చక్కగా పరలోకంలో ఎవరు చేరతారు అనేది మనకి ముందుగానే తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి 7వ అధ్యాయాన్ని చూడండి. మరియు 4వ వచనం. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని, ఇశ్రాయేలీల గోత్రములన్నింటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది. యూదా గోత్రములో ముద్రింపబడిన వారు 12,000 మంది. రూబేను గోత్రములో 12,000 మంది. గాదు గోత్రములో 12,000 మంది. ఆషేరు గోత్రములో 12,000 మంది. నఫ్తాలి గోత్రములో 12,000 మంది. మనష్షే గోత్రములో 12,000 మంది. షిమ్యోను గోత్రములో 12,000 మంది. లేవి గోత్రములో 12,000 మంది. ఇలాగున 12,000 మంది జబులూన్లో, అలాగే యోసేపు గోత్రంలో 12, అలాగే అన్ని గోత్రాలలో 12 గోత్రాలలో 12,000 మంది, 12,000 మంది, 12,000 మంది మరి దేవుని రాజ్యానికి వచ్చినట్టుగా దైవ గ్రంథం సెలవిస్తుంది. 9 చూడండి. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడను. వారు తెల్లని వస్త్రములు ధరించుకొన్నవారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి సింహాసనాసీనుడై ఉన్న మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. ఏం చెప్తున్నారు? సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకర్తకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలవబడి ఉండిరి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమెన్, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రము, మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగునుగాకని చెప్పుచూ దేవునికి నమస్కారము చేసిరి. ఆమెన్. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఈలాగు నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుక్కొని వాటిని తెలుపు చేసి కొనిరి. గొర్రెపిల్ల అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు.
యేసు ప్రభు రక్తములో వీళ్ళు కడుగబడిన వాళ్ళు, యేసు ప్రభు రక్తంలో వీళ్ళ మలిన వస్త్రములు తీసివేయబడి వీళ్ళకి తెల్లని వస్త్రాలు వీళ్ళు ధరించుకున్నారు. మనం పాడతాం కదా, మలిన వస్త్రము వలెనే నిండియుంటిమి నిందలతో, మలిన వస్త్రము వలెనే నిండియుంటిమి నిందలతో, తండ్రి మాదిరిగా మము వెదకి వచ్చి వింతగా మము రక్షించెన్. తండ్రి మాదిరిగా మము వెదకి వచ్చి వింతగా మము రక్షించెన్. రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపును, పర్వత శిఖర శ్రేణుల వలెనే నిశ్చలమైనది, పర్వత శిఖర శ్రేణుల వలెనే నిశ్చలమైనది. మనం జన్మతః పాపాత్ములం, మన పుట్టుకే పాపం. దావీదు మహారాజు ఏమంటాడు, నేను పాపములో పుట్టి తిని నా తల్లి నన్ను పాపములో గర్భము ధరించాను. మనం పాపులం, మన పిల్లలు కూడా పాపాత్ములే. అర్థమైందా? అయితే పాపులమైన మనలను రక్షించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధుడుగా పవిత్రుడుగా ఈ లోకానికి వచ్చి తన అమూల్యమైన రక్తాన్ని మన కోసం ఆయన చిందించాడు. ఆ రక్తంలో మనం ఏం చేయాలి? మన పాపాలను కడుక్కోవాలి, మన మలిన వస్త్రాలను కడుక్కోవాలి, కడుక్కొని మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. అట్లా పరిశుద్ధపరచబడకపోతే మన అంతము ఏమై ఉంటుంది చెప్పండి? మన అంతము అగ్నిగుండం, మన అంతము అగ్నిగుండం. అందుచేత మనం యేసు ప్రభు రక్తంలో మన వస్త్రాలను కడుక్కోవాలి. అందుకని ఇక్కడ అంటున్నాడు ప్రకటన గ్రంథంలో, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకుని మహాశ్రమల నుంచి వచ్చారు. తెలుసా? మరి ఒరిస్సాలో స్టెయిన్స్, గ్రాహం స్టెయిన్స్ వాళ్ళిద్దరి కుమారులు, వాళ్ళు ఎంత మంచోళ్ళు, కుష్ఠరోగులకి వాళ్ళు ఎంతగానో సేవలు చేశారు. వాళ్ళ పుళ్ళు కడిగి వాళ్ళకి మందులు రాసి వాళ్ళని బాగు చేసి అంతా వాళ్ళని ప్రేమించి వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి బజరంగ్ దళ అనేటటువంటి క్రూరులు ఏం చేశారంటే, ఒక రాత్రి కాలం స్టెయిన్స్ ఇద్దరు కుమారులు ఒక జీప్లో ప్రయాణం చేస్తూ ఇంటికి వస్తూ ఉంటే రాత్రిపూట ఒక చోట ఆగితే వాళ్ళ మీద పెట్రోల్ పోసి తగలబెడతారు. ఆ రాత్రి వాళ్ళు ఎంత ఏడ్చుంటారో, ఎంత ఒకళ్ళకొకళ్ళు హత్తుకొని అల్లాడుంటారు, ఏసయ్యా 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 అని. వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములు విమోచింపబడిన వారు. అటువంటి వాళ్ళు ఎంతమంది దేవుని కోసం తమ ప్రాణాలని మరి పణంగా పెట్టిన వాళ్ళు కోకొల్లలు. మనకేం బాధలు లేవు, మనకేమి శ్రమలు లేవు, మనకేం అంతటి కష్టాలు లేవు. అయినా మనం దేవుని నమ్ముకోం, అయినా మనం మరి దేవుని వాక్యానికి భయపడం, దేవుని మాటకు భయపడం కదా. వీళ్ళు మహాశ్రమల నుంచి వచ్చిన వాళ్ళని మనం పరలోకంలో చూస్తాం. చూడండి, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకొనిరి. కనుక మన పాపాలను మనం మరి యేసు ప్రభు రక్తంలో కడుక్కోవాలి, విమోచించబడాలి. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగులదు. నిన్నటిదాకా వడగాలి అల్లాడిపోయాం. స్టవ్ దగ్గర నిలబెడితే లోపల కారుతున్నాయి, లోపల నీళ్లు పంపుల్లాగా కారుతున్నాయి. దేవా యేసయ్యా, మంచి వాతావరణాన్ని ఇవ్వయ్యా, రేపు ఒంగోలు వెళ్ళాలయ్యా, ఈ రాత్రి మంచి వర్షం ఇయ్యయ్యా అని ప్రార్థన చేసుకున్నాం. ఎంత మంచి దేవుడు, ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా,
చింతలన్నీ. చిన్న చింత దేవా, అల్లాడుతున్నామయ్యా, ఈ వడదెబ్బ, ఈ ఎండదెబ్బ, ఇంట్లోనే ఉండలేకపోతున్నాం ప్రభు, సహాయం చేయండి ప్రభు. కాసేపు పొద్దున్నే వంట చేసినా కూడా 7 గంటలప్పుడు కూడా విపరీతంగా చెమటలు పోయటం, అంత ఉక్కిరి బిక్కిరి అయిపోయింది గత కొద్ది దినాలు. ఎంత మంచి దేవుడు, మంచి వాతావరణాన్ని ఇచ్చాడు మనకి, చల్లని వాతావరణాన్ని ఇచ్చాడు. మన ప్రతి చింతను ఆయన తీర్చేటటువంటి మంచి దేవుడు. ఇంత చిన్న ఎండకే తట్టుకోలేకపోతున్నావే, అగ్ని గంధకాలతో మండే గుండాన్ని ఎట్లా తట్టుకుంటావు? ఎట్లా తట్టుకుంటావు నువ్వు, నీ పిల్లలు ఎట్లా తట్టుకుంటారు? జ్ఞానం అంటే అదే. జ్ఞానులు ఎప్పుడూ ఈ ముందున్న సంగతులను చూడరు. రేపేమి తిందామా, రేపేమి తాగుదామా, రేపేమి సుఖిస్తామా అనే దానికోసం చూడరు. జ్ఞానులు ఎప్పుడు రాబోయే సంగతుల గురించి ఆలోచిస్తారు. రాబోయే సంగతుల గురించి ఆలోచించే వాళ్ళే జ్ఞానులు. పైనున్న వాటిని గురించి ఆలోచించే వాళ్ళే జ్ఞానులు. కనుక మనం జ్ఞానం కలిగినటువంటి వారంగా ఉండాలంటే రాబో సంగతుల గురించి ఆలోచించాలి. రాబోయేటటువంటి కాలంలో నేను ఎక్కడుంటాను, నా పిల్లలు ఎక్కడుంటారు, మరి క్షేమకరమైన ప్రదేశంలో ఉంటామా, లేకపోతే అగ్నిగంధకాలతో మండే గుండంలో ఉంటామా అనేది ఆలోచించాలి. మరి ఒకడు అంత అయిపోయిన తర్వాత ఆలోచించేశాడు. వాడెవడు చెప్పండి? ధనవంతుడు. అంత అయిపోయిన తర్వాత అగ్నిలో కాలుతో ఆలోచన చేస్తున్నాడు. అంత అయిపోయిన తర్వాత ఇక ఎందుకు నువ్వు ఆడ ఆలోచన చేసేది? వాడిని చూసన్నా మనం బుద్ధి తెచ్చుకోవాలి. వాడు అగ్నిలో కాలుతా ఆ లాజర్ని కాస్త పంపించి నా నోటికి కాస్త నీళ్లు పోయమంటున్నాడు. ఇది ఖచ్చితంగా ఉంది. మీకు తమాషాగా అనుకుంటున్నారేమో, ఖచ్చితంగా చూస్తాం దీన్ని మనం. వాడు పాతాళంలో బాధపడతా కాస్త నీళ్ళు ఆడ నుంచి ఎడకు పోయమంటున్నాడు. అయ్యా, నువ్వు భూమి మీద ఉన్నప్పుడు బాగా సుఖపడ్డావయ్యా. భూమి మీద మనకేం కావాలి చెప్పండి? సుఖం. బాగా సుఖం కావాలి మనకి, కష్టం అనేది వద్దు. భూమి మీద బాగా సుఖపడాలి, పరలోకం పోవాలి. ఇది అసాధ్యం. అర్థమైందా? భూమి మీద కొంతైనా కష్టపడాలి దేవుని కోసం. దేవుని కోసం కొంతైనా కష్టపడాలి. వాడు బాగా సుఖపడి పాతాళానికి వెళ్ళి అక్కడ లాజర్ని పిలుస్తున్నాడు. లాజరు భూమి మీద ఉన్నప్పుడు బహుగా శ్రమను అనుభవించాడు, బహుగా కష్టాన్ని అనుభవించాడు, ఎంతో దరిద్రాన్ని అనుభవించాడు. అయితే ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. అర్థమైందా? కనుక నీకు మాకు చాలా మధ్యలో అగాధం ఉంది. మేము ఒక బొట్టు నీళ్ళు వేసినా నీ దగ్గరికి రావు, నీ నోట్లోకి అవి రావు. కనుక కష్టం అంటే అట్టయితే అయ్యా ఇంకోటి చేయమంటున్నాడు. ఆయన సలహా ఇస్తున్నాడు. ఆడుండి ఏమంటున్నాడు? నాకు 5 సహోదరులు ఉన్నారు అంటున్నాడు. ఆయనకు భూమి మీద ఉన్నప్పుడు గుర్తురాలా 5 సహోదరులు? ఆయన సంగతే ఆయనకు గుర్తురాలా, నా సంగతి ఏంటి అనేది ఆయనకు గుర్తురాలా. ఆయన తినము త్రాగుము సుఖించము అనుకున్నాడే కానీ నా అంతము ఏమవుతుందో అనేటటువంటి సంగతి ఆయనకు గుర్తురాలా. ఎప్పుడు గుర్తొచ్చింది? పాతాళంలోకి వెళ్ళిన తర్వాత గుర్తొస్తుంది. అప్పుడు ప్రయోజనం లేదు. ఇప్పుడు లాజర్ను పంపించి వాళ్ళకి వాక్యం చెప్పమంటున్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? అబ్రహాం ఏమన్నాడు తెలుసా? అక్కడ చాలామంది ప్రవక్తలు ఉన్నారు, అక్కడ చాలామంది సేవకులు ఉన్నారు. దేవుని గురించి చెప్పడానికి, పరలోకాన్ని గురించి చెప్పడానికి, పాతాళాన్ని గురించి చెప్పడానికి బోల్డ్ మంది సేవకులు అక్కడున్నారు. వాళ్ళు చెప్తున్నారు. కనుక వాళ్ళు చెప్పే మాట వినాలి. 7 నుంచి ఒకడు పోయి చెప్పటం కాదు. భూమి మీద ఉన్న వాళ్ళు చెప్పే మాటలు వినాలి. మీరు కూడా అదే చేయాలి. ఇప్పుడు మీకు సువార్త ప్రకటించబడుతుందంటే మీరు దేవుని మాట వినాలి. ఇప్పుడు వినకపోతే పాతాళానికి వెళ్ళిన తర్వాత మీ అరుపులు బొబ్బలు ఎవరు వినరాడా? అర్థమైందా? ఎందుకు ఇంత ఖర్చుతోటి, ఇంత ప్రయాసతోటి ఈ మీటింగ్ ఏర్పాటు చేయించాడు దేవుడు మనకంటే, మీరు నశించుట ఆయనకు ఇష్టము లేక. దేవునికి ఒక్కళ్ళు నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. సైతానికి అందరూ నాశనం కావడం ఇష్టం, కానీ దేవునికి ఒక్కళ్ళు నశించడం ఇష్టం లేదు. అందరూ అంతటా మారు మనసు పొందవలననేది దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క ఉద్దేశం. కనుక ఈ సాయంకాల సమయంలో ఈ మీటింగ్ని, ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. యేసు ప్రభుని నమ్ముకోండి. ఇంకా నమ్ముకోని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సమయంలోనే దేవా పాపినైనా నన్ను క్షమించయ్యా అని ఒక్క మాటతోటి ఏమొస్తుంది చెప్పండి? ఒక్క మాటతోటి పరలోక రాజ్యం మనది అవుతుంది.
ఒక్క మాట నువ్వు చెప్పగలిగితే, పాపినైనా నన్ను క్షమించయ్యా, నన్ను మీ రాజ్యంలో చేర్చుకయ్యా అంటే ఆయన దేవుని రాజ్యాన్ని నీకు ఇస్తాడు. పాపి సిలువలో వేలాడిన దొంగ ఏం పెద్ద గొప్ప ప్రార్థన చేశాడు? ఇంకాసేపటికి చచ్చిపోయిపోతా అన్నాడు, దేవా పాపినైనా నన్ను క్షమించయ్యా అన్నాడు. పక్కనోడు ఆయన పెద్ద రామాయణం చెప్పాడు. ఏమన్నాడు? ఈయన దేవుని కుమారుడు అయితే ఆయన దిగి మమ్మల్ని కూడా ధనవంతుడు మాట్లాడినట్టు మాట్లాడాడు. నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు దిగి మమ్మల్ని కూడా దింపమంటున్నాడు. కానీ యేసు ప్రభు దానికి ఏమీ జవాబు ఇవ్వలేదు. సిలువలో ఉండి కూడా వాడి గర్వం తగ్గలేదు, సిలువలో ఉండి కూడా వాడి అహంకారం తగ్గలేదు. వాడి బతుకంతా దొంగ బతుకైనా కూడా నీతిమంతుడు నిందారహితుడైన ప్రభుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు వాడు. అప్పుడు పక్కన దొంగ అంటాడు, అరే ఇది మనకి సహజం, ఆయన నీతిమంతుడురా, ఎందుకు అట్లా మాట్లాడుతున్నావని అని ఏమంటాడు, దేవా నీకు ఒక రాజ్యం ఉందని నాకు తెలుసు ప్రభువా, నీ రాజ్యంతో నీవు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకయ్యా అంటే ఎంత మంచి దేవుడు. ఒరే నువ్వు అంత దొంగతనం చేసావు, ఎంత వ్యభిచారం చేసావు, అవి చేసావు ఈ చేసావు అనలేదు. ఆయనకు అంతా తెలుసు, వాడి బతుకంతా తెలుసు. అనలా ఏమన్నాడు, నేడే నీవు నాతో కూడా పరదైసులో. వాడు అంత అదృష్టవంతుడు భూమి మీద మరొకడు లేడు. అంత పాపాలు చేసి ఆఖరికి ఒక్క చిన్న ప్రార్థనతో పరలోకం చేరాడు యేసు ప్రభుతో పాటు. పైగా అదెంత గొప్ప ధన్యత, నేడే నీవు నాతో కూడా పరదైసులో. అమ్మా ఈ మంచి ప్రశస్తమైన సమయాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఈ మంచి శ్రేష్టమైన సమయాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఈ సాయంకాల సమయంలో సాతాను మాట వినకుండా దేవుని మాటకు లోబడి, దేవునికి భయపడు, సైతానికి భయపడవాక, మనుషులకు భయపడవాక. మనుషులకు భయపడితే, సైతానికి భయపడితే అంతము పాతాళమే. దేవునికి భయపడితే మరి అంతము నిత్య జీవం. అంతము నిత్య జీవం. అసలు పరలోకానికి వెళ్తే అసలు రావటానికి కూడా ఇష్టం ఉండదంట మనకి, తెలుసా? పరలోకానికి వెళ్ళిన వాళ్ళు చెప్పారు ఈ మాట. నేను ఒకసారి యూట్యూబ్ చూస్తూ ఉంటే యూదుల బాలుడు ఒకడు బాగలేక, వాడికి ఎంత 14 years ఏమో ఉంటాయి అంతే. యూదా జనాంగంలో పుట్టాడు. వాడికి బాగలేక పండుకున్నాడంట. పండుకున్న కాసేపటికి వాని ఆత్మ వానిలో నుంచి పైకి లేచిందంట. లేచి వాడు పరలోకానికి అట్లా వెళ్తున్నాడంట. ఒక గాఢాంధకారపు లోయలో నుంచి వాడు ప్రయాణం చేస్తున్నాడంట. చేసేటప్పుడు వాడి ఆత్మకు కొంత దూరం పోయిన తర్వాత కొన్ని లైటింగ్స్ కనిపించినాయి. ఆ చీకట్లో నుంచి వాడు కొంచెం దాటేటప్పటికి వాడి ఆత్మ కొన్ని 3 lights కనిపించినాయి అంట వాడికి. ఆ లైట్స్ ఒక్కొక్కటి వీడి సంగతులన్నీ చెప్తున్నాయంట. ఒకటి మంచి, వీడు చేసిన మంచి అంతా చెప్పినప్పుడు వీడికి చాలా సంతోషమైందంట. ఇంకొకటి వీడు చేసిన చెడ్డ అంతా చెప్పినప్పుడు బాధ అయిందంట. ఇంకా ఆ తర్వాత అక్కడి నుంచి ఇంకొక చోటకి తెలిసి చాలా రమ్యమైన ప్రదేశం అంట. అక్కడ చాలా బాగుందంట. అక్కడికి వెళ్తే అసలు కిందకి రాబుద్ధి పుట్టలేదంట వాడికి, రాబుద్ధి పుట్టలేదంట. ఆ తర్వాత దేవదూత వచ్చి వాడిని మరొక స్థలానికి తీసుకెళ్ళిందంట. అక్కడ అగ్ని మంటలు పైకి లేస్తూ ఉన్నాయంట. అది కూడా చూశాడంట. అక్కడ కేకలు, అరుపులు, బొబ్బలు అవి విన్నాడంట వాడు. ఆ తర్వాత ఇంకొక చోట ఒక అతను, వాళ్ళు బైబిల్ అనరు, వాళ్ళ బంధాన్ని, వాళ్ళ గ్రంథాన్ని ఏదో అంటారు, అది చదువుతున్న ఒక అతను కనిపించాడంట. ఆ తర్వాత ఇలాగ వాళ్ళ బంధువులు వాళ్ళని కూడా వాడు చూశాడంట. ఆ తర్వాత మరి వాళ్ళు దేవదూతలు చెప్పారంట, టైం అవుతా ఉంది నీకు, ఇంక నువ్వు తొందరగా ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ ఇంటికి వెళ్ళకపోతే నేను సమాధి చేస్తారన్నట్టుగా వాడిని త్వరపెడతా ఉన్నారంట. ఇంకా వాళ్ళు చెప్పుకున్నారంట ఇస్రాయేల్ యొక్క దుర్దినాల గురించి చెప్పుకున్నారంట. ఒక దినం వస్తుంది, అప్పుడు ఇశ్రాయేలీల మీదకి అన్ని దేశాలు వచ్చి ఇశ్రాయేల్ని నాశనం చేస్తారు. అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరూ ఎక్కడికి వెళ్ళాలంటే ఒలీవల కొండకు పరిగెత్తాలి. అక్కడ మెషక్ అనే ఒక ఆయన వస్తాడు, ఆ మెషక్ ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు అని చెప్పాడంట. ఆ నెక్స్ట్ వాడు కిందకు వచ్చాడు. కిందకు వచ్చిన తర్వాత చూస్తే వాడు పండుకొని ఉన్నాడు. మళ్ళీ వాళ్ళు లేపితే ఈ సంగతులన్నీ వాళ్ళకి చెప్పాడు. మీరు కూడా చూడొచ్చు యూట్యూబ్లో, యూదు బాలుని సాక్ష్యం అనే వేస్తాడు అందులో.
కనుక దేవుడు వాడికి నిజంగా చూపించాడు పరలోకాన్ని, యోహానుకు చూపించినట్టుగా పరలోకాన్ని వాడికి కూడా. వాడి చిన్న పిల్లోడు, 14 years. ఇశ్రాయేలు యొక్క అంతాన్ని గురించి కూడా దేవుడు వాడికి తెలియజేశాడు. మీరందరూ పిచ్చి పిచ్చి పనులు చేస్తే మీకు దేవుని రాజ్యం ఉండదు, మీరు మెషెక్ని నమ్ముకోవాలని చెప్పాడు. మెషెక్ అంటే ఎవరో తెలుసా? యేసు ప్రభు. మెషెక్ అంటే వాళ్ళ భాషలో జీసస్ అన్నమాట, హీబ్రూ భాషలో. వాళ్ళు యేసు ప్రభుని నమ్మరు కదా. యేసు ప్రభుని సిలువ వేయడి, సిలువ వేయడి, సిలువ వేయడని చంపారు యేసు ప్రభుని. అందుచేత ఇప్పుడు మీరందరూ యేసు ప్రభుని నమ్ముకోవాలి, ఆయన మాత్రమే మనలను రక్షిస్తాడని చెప్పాడు. అర్థమైందా? కనుక దేవుడు చాలా మంచి దేవుడు. మన కోసం మంచి దేశాన్ని ఆయన సిద్ధపరచడానికి వెళ్ళాడు. ఆయన వెళ్ళి ఆయన ఉండే స్థలంలో మనం కూడా ఉండాలన్నది ఆయన యొక్క ఆశ. నువ్వు యేసు ప్రభుని నమ్ముకోకపోయినట్లయితే ఇదో అగ్నిగంధకాలతో మండే గుండానికి వెళ్ళాలి. దానికి భయపడే మేమందరం యేసు ప్రభుని నమ్ముకున్నాం. అగ్నిగంధకాలతో మండే గుండానికి వెళ్ళడం ఇష్టం లేకనే మేమందరం యేసు ప్రభుని నమ్ముకోవడానికి ప్రధాన కారణం అదే. మనం ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు కనుక దేవుని మనం నమ్ముకోవాలి అని అందరం కూడా యేసు ప్రభుని నమ్ముకోవడం జరిగింది. కనుక ఈ సాయంకాల సమయం దేవుడు మీకు అనుగ్రహిస్తున్న ఈ మంచి సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. చివరి అంశానికి వచ్చాం. చూడండి, ఒకసారి తిరిగి మళ్ళీ మరి నిర్గమకాండానికి రండి. నిర్గమకాండము 1వ అధ్యాయం. మొదటి అధ్యాయంలో హెబ్రీ స్త్రీలను గురించి మరి ఎంత చక్కగా ఆమె చెప్పింది. ఏమని చెప్పింది? హెబ్రీ స్త్రీలు ఎటువంటి వాళ్ళంట? హెబ్రీ స్త్రీలు చురుకైనటువంటి వాళ్ళంట. హెబ్రీ స్త్రీలు మందమతులు గారు. హెబ్రీ స్త్రీలు ఎటువంటి వాళ్ళు? చురుకైనటువంటి వాళ్ళు. వాళ్ళు మంత్రసానులు. ఆడికి వెళ్ళకముందే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ప్రసవిస్తారు, వాళ్ళ పిల్లల్ని వాళ్ళు కాపాడుకుంటారు అని చెప్పారు. కనుక హెబ్రీ స్త్రీలు చురుకైనటువంటి వారు, ఇప్పుడు కూడా చురుకైన వాళ్ళే వాళ్ళు. మనం కూడా క్రైస్తవులంగా, దేవుని రక్తంలో విమోచింపబడిన వారంగా మనం కూడా చురుకైన వాళ్ళంగా ఉండాలి. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యమని దైవ గ్రంథం సెలవిస్తుంది. చురుకుగా ఉండుట ఏంటి చెప్పండి? గొప్ప భాగ్యం. మనకి డబ్బులు లేకపోయినా పర్లేదు, ఇళ్ళు లేకపోయినా పర్లేదు, ఏమి లేకపోయినా, బంగారాలు లేకపోయినా పర్వాలేదు, కానీ చురుకుదనంగా ఉండడం చాలా మంచిది. సామెతల గ్రంథకర్త అంటాడు, చురుకుగా నుండుట గొప్ప భాగ్యము. చురుకుదనం వలన మనం గొప్ప భాగ్యాన్ని సంపాదించుకుంటాం. మరి పరలోక రాజ్యాన్ని మనం సంపాదించుకుంటాం. సోమరులు మరి మందమతులు మరి చురుకుగా ఉండరు కదా. కనుక మనం చురుకైన వారంగా ఉండి దేవుని పనిలో సహకారులంగా ఉండాలి. రోమీలకు రాసినటువంటి పత్రిక చూడండి, దయచేసి త్వరగా 12వ అధ్యాయాన్ని చూడండి. రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం. రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయాన్ని చూడండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగట వలన రూపాంతరము పొందుడి. రూపాంతరం పొందాలి. మన మనసు మార్చబడాలి. దేవుని మనసు మనకి రావాలి. సైతాను మనసు పోయి దేవుని మనసు మనకి రావాలి. రూపాంతరం అంటే అదే. చూడండి, 3 తను తాను ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారం తాను స్వస్థ బుద్ధి గలవాడొకటికి తగిన రీతిగా తను ఎంచుకున్నాను. నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతివాన్ని హెచ్చరించున్నాను. చూడండి, 4 ఒక్క శరీరంలో మనకు అనేక అవయవములు ఉండేను, అవయవం ఒక్కటే పని ఎలాగుండదు అలాగే అనేకులమైన మనం క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒక్కరికొక్కరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావలములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను. అక్కడ చదవండి తర్వాత మీరు, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి యుందము. పని కలిగి ఉందము. ఇది సంఘంలో జరిగించే పనులు.
దేవుడు మనకి ఏ పనిని ఇచ్చాడో ఆ పనిని మనము శ్రద్ధగా చేయాలి. మరి ఆ పనిలో మనం చురుకుదనం కలిగి ఉండాలి. కనుక పని కలిగి ఉందాము అంటున్నాడు. ఎందుకు? పని చేస్తే ఏమొస్తుంది? పని చేస్తే జీతం వస్తుంది. పని చేస్తే ఏమొస్తుంది చెప్పండి? ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు, మీరు ప్రభుత్వ ఉద్యోగులు అయితే పని చేస్తే పనికి తగినటువంటి జీతాన్ని ప్రభుత్వం వాళ్ళు ఇస్తారు. అయితే మనకి దేవుని సంఘంలో పని చేస్తే ఎవరు జీతం ఇస్తారు? దేవుడు ఇస్తాడు జీతం. ప్రభుత్వం వాళ్ళకంటే దేవుడు న్యాయవంతుడు, ఆయన న్యాయాధిపతి, ఆయన ఎంత మాత్రం అన్యాయస్తుడు కాదు. చూడండి, హెబ్రీలకు వ్రాసిన పత్రికలో ఆయన ఎంత మాత్రం అన్యాయస్తుడు కాదని హెబ్రీ గ్రంథకర్త 6వ అధ్యాయంలో చెప్తాడు. మన దేవుడు న్యాయవంతుడు ఆయన అంటాడు. 6:9 చూడండి. అయితే ప్రియులారా, మేము ఇలాగ చెప్పుచున్నాను, మీరింతకంటే మంచిది రక్షణకరమైన స్థితిలోనే ఉన్నారని రూఢిగా నమ్ముచున్నాము. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మర్చుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనుపరచవలనని అపేక్షించుచున్నాం. అర్థమైందా? మన దేవుడు న్యాయవంతుడు. మన దేవుడు మన పనికి తగినటువంటి ఫలితాన్ని ఇచ్చే దేవుడు. మన పనికి తగిన బహుమానాన్ని ఇచ్చేటటువంటి దేవుడు. అర్థమైందా? మరి ఒకసారి నేను ఇంకా టైం తక్కువ ఉందో త్వరగా చెప్తున్నా. ఒకసారి ఒక యజమాని దేశాంతరం పోతా కొంతమందికి కొన్ని తలాంతుల్ని ఇచ్చేళ్ళాడు. ఒకరికి 5, మరొకరికి 2, మరొకరికి 1 ఇచ్చేళ్ళాడు. అరే మీరు వీటితోటి వ్యాపారం చేసుకోండి, పని చేసుకోండి అని చెప్పాడు. చెప్తే మరి మొదటివాడు నిజంగానే నా యజమాని నాకు ఇంత ఇచ్చాడని వాడు కష్టపడి పనిచేసి 5కి 5 సంపాదించాడు. రెండో వాడు కూడా నా యజమాని మంచోడు, నాకు పాపం నన్ను ప్రేమించి 2 ఇచ్చాడు అని వాడు ఆ 2కి 4 సంపాదించాడు. ఈ 1 ఇచ్చినవాడు ఏమన్నాడు తెలుసా? నా యజమాని మంచోడు కాదు, ఆ కఠినుడు చెడ్డోడు, నేనెందుకు పని చేయాలా, దీన్ని భూమిలో పెట్టి తవ్వి భూమిలో పెట్టాడు, అట్టనే ఉంచాడు. అదేమన్నా విత్తనమా మొలకెత్తడానికి? అది తలాంతు కదా. ఆఖరికి రానే వచ్చాడు ఒక దినాన ఆయన లెక్క చూడటానికి. 3 పిలిచాడు. ఏరా ఏం చేసావురా? అయ్యా నేను మరి 5 తలాంతులు సంపాదించాను. నువ్వేం చేసావురా? నేను మరి 4 తలాంతులు సంపాదించాను. నువ్వేం చేశావు? నేను ఏం చేయలేదయ్యా, నువ్వు కఠినుడు అని నాకు తెలుసు, నువ్వు విత్తని చోట కోయివాడవును పంట కూర్చువాడు నాకు తెలిసి భూమిలో దాచిపెట్టాను. అప్పుడు ఏమన్నాడు తెలుసా? ఆది కూడా తీసి మొదటి వానికి ఇవ్వమన్నాడు. సోమరివైనా చెడ్డదాసుడా అన్నాడు. పైగా సోమరివైనా సోమరితనం దేవునికి ఇష్టం లేదు తెలుసా? దేవుని పిల్లలంగా సోమరులంగా ఉండకూడదు. ఆత్మ సంబంధంగా శారీరకంగా కూడా సోమరులంగా ఉంటే మనకు వచ్చేటటువంటి బహుమానాన్ని మరి మనం పోగొట్టుకునేటటువంటి వాళ్ళం అవుతాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి తలాంతులను ఉపయోగించి మనం మరెక్కువ దేవుని పనిని అభివృద్ధి చేసే వాళ్ళంగా ఉండాలి. చాలాసార్లు సంఘస్థులు ఏమనుకుంటారంటే దేవుని పని చేయటం సేవకులదే కదా అనుకుంటారు. సహజంగా ఇది అనుకుంటారు సంఘస్థులు. వాళ్ళే కదా సేవకులే కదా చేసేది, అయితే నువ్వు ఊరకు వచ్చి కూర్చొని పోవటానికేనా? దేవుని పని అందరూ చేయాలి. సమరయ స్త్రీ తెలుసు కదా, కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి అందరికీ చెప్పింది, నేను మెస్సయ్యని కనుగొన్నానని. మనం ఎంతమందికి చెప్తున్నాం? నేను యేసు ప్రభుని కనుగొన్నాను, నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను, ఆయన మెస్సయ్య, ఆయన జీవాధిపతి, ఆయన రారాజు, ఆయనకు ఒక గొప్ప రాజ్యం ఉందని ఎప్పుడన్నా చెప్పావా ప్రక్కళ్ళకి? ఎప్పుడన్నా చెప్పావా? చెప్పానన్న వాళ్ళు ఒక్కసారి అట్లా ఎత్తండి. యేసు ప్రభుని గురించి చెప్పిన వాళ్ళు ఎంత తక్కువ చూడండి. ఇందుకనే మన సంఘాలు వర్ధిల్లలేకపోవడానికి కారణం. సమరయ స్త్రీకి ఏమొచ్చు? ఆమెకు కూడా వ్యభిచారే. ఒక మాట చెప్పాలంటే ఆమెకి 5 పెనిమిట్లు, ఒకళ్ళు కాదు. యేసు ప్రభు మంచినీళ్ళు అడిగితే ఈయనంది, అయ్యా నువ్వు యూదుడవయుండి సమరయ స్త్రీనైనా నన్ను మంచినీళ్ళు అడుగుతావయ్యా, నేను ఇస్తే తాగకూడదు కదయ్యా నువ్వు అని. అర్థమైందా?
అట్లాంటిది నేను నీకు జీవజలాన్ని ఇస్తాను అన్నప్పుడు, అట్లయితే నాకు ఇయ్యా అంది. యేసయ్యను నమ్ముకుంది, కొండ వదిలిపెట్టింది, ఊరిలోనికి వెళ్ళింది. ఎప్పుడన్నా అట్లా వెళ్ళావా? ఎవరి దగ్గరికన్నా వెళ్ళి యేసు ప్రభుని గురించి చెప్పావా? ఎట్లా యేసు ప్రభు మనల్ని గురించి సంతోషపడతాడు? ఏమని ఆయన మనల్ని గురించి సంతోషపడతాడు? ఆయన గురించి చెప్పలేని మనం, ఆయన కోసం ఒకరిని సంపాదించలేని మనం. సమరయ స్త్రీ ఎంతమందిని తెచ్చింది దేవుని దగ్గరికి. ఆ తర్వాత వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఇక నువ్వు చెప్పని అవసరం లేదు, మాకు మేమే తెలుసుకున్నాం. ఏమని? ఈయన లోక రక్షకుడని మేమే తెలుసుకున్నాం. అందుకనే యేసు ప్రభు చెప్పిన మాట 100% వాస్తవం. ఫస్ట్ పరలోకంలో ఎవరు ఉంటారంట? వేశ్యలు పరలోకంలో, సుంకరులు పరలోకంలో ఉంటారంట. దేవుడు మనకి ఎంత కృపనిచ్చాడు, ఎంత మంచి అవకాశాలను ఇస్తున్నాడు. వెనకట్లో లాగా మనకు పనులు లేవు ఎక్కువ, సుఖవంతమైన జీవితం మనది కదా. బల్బు వెలిగినట్టుగా పనులన్నీ టకటకా చేసుకోవచ్చు. ఇంట్లో ఫ్రిడ్జ్లు, ఇంట్లో గ్యాస్ స్టవ్లు, ఇంట్లో గ్రైండర్స్. వెనకట్లో పచ్చడి నూరుకోవాలంటే అష్ట కష్టాలు పడి రోట్లో వేసి కొట్టుకొని మసాలా చేసుకోవాలంటే అష్ట కష్టాలు పడేవాళ్ళ. ఇప్పుడు ఏముంది మనకి? ఇప్పుడు ఏమీ లేకపోయినా ప్రార్థన కూడా రాలేము మనం. అర్థమైందా? అది మన స్థితి, అది మన స్థితి. కష్టపడే దినాల్లో పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు ప్రార్థనకి. కానీ ఇప్పుడు దేవుడు మనకి సమస్త సుఖాలను ఇవ్వగా ప్రార్థనకి రావడం, ఏమో ప్రార్థనకి రాలేదంటే ఎన్ని సాకులు చెప్తారో మనోళ్ళు, ఎన్ని సాకులు చెప్తారు. కనుక ఒక దినాన మనం దేవునికి లెక్కప్ప చెప్పాలి, లెక్క చెప్పాలి. ప్రతి వాడును కూడా దేవుని సన్నిధిలో లెక్క అప్పగించాలి. ఆయన న్యాయవంతుడు, ఆయన యథార్థవంతుడు. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో అంటాడు, మరి మీరు లెక్క దేహముతో జరిగించిన ప్రతి దాని విషయంలో మనము ఆయనకు లెక్క అప్పగించాలని చెప్పి దైవ గ్రంథం సెలవిస్తుంది. కనుక మనం దేవుని కోసం ఏం పని చేస్తున్నామో దానికి ఆయన ఏం చేస్తాడు? మనకి జీతాన్ని ఇస్తాడు. ఆయన మనకి జీతాన్ని ఇస్తాడు. కనుక 2వ పత్రిక ఒకసారి చూడండి. 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి. మనందరం కూడా ఒకరోజు దేవుని న్యాయపీఠం ఎదుట ఇప్పుడు ఎట్లా కూర్చున్నామో అలాగ నిలబడతాం. ఆయన మన వరుసలో మనం దేవుని ఎదుట నిలబడతాం. అప్పుడు ఆయన మనల్ని అడుగుతాడు, ఏం చేసావు ఏం చేసావు, ఏం చేసావు, ఏం చేసావు. అర్థమైందా? కనుక దేవుడు మనకి ఎన్నో వరాలను ఇచ్చుంటాడు, ఎంతో తలాంతుల్ని ఇచ్చుంటాడు, ఎంతో కృపలను ఇచ్చుంటాడు. మనం భూమి మీద బ్రతుకున్నప్పుడే వాటిని వాడుకోవాలి. మనం చనిపోయిన తర్వాత వాడుకోవడానికి వీలు లేదు. ఆ తర్వాత నాకు జీతం ఏమంటే మనకి జీతం రాదు. మన దేవుడు ఎటువంటి దేవుడో తెలుసా? ఆయన పనిచేసే దేవుడు. అందుచేత మనం సోమరులంగా ఉండటం ఆయనకి ఇష్టం లేదు. అర్థమైందా? యోహాను సువార్తలో ఆయన ఆ మాట చెప్తాడు, నా తండ్రి పని చేశాడు, ఇప్పుడు నేను కూడా పని చేయించున్నాను అంటాడు. తండ్రి పని చేశాడా లేదా? ఎన్ని రోజులు పని చేశాడు చెప్పండి? తండ్రి 6 దినాలు పనిచేసి 7వ దినాన ఆయన సెలవు తీసుకుంటాడు. యేసు ప్రభు రాత్రింబవళ్ళు పనిచేశాడు. ఆయన పగలంతా దేవాలయంలో వాక్యం బోధించేవాడు, రాత్రంతా ప్రార్థన చేసేవాడు. మనం ప్రార్థిస్తున్నామా? ఎంతవరకు ప్రార్థించగలుగుతున్నాం? ఎంతవరకు సమయం అంతా వ్యర్థం చేస్తూ ఉన్నాం? ఎంతవరకు బైబిల్ చదువుతున్నాం మనం? కనుక మరి ప్రతిరోజు నేను బైబిల్ చదువుతాననే వాళ్ళు చెయ్యి పైకి ఎత్తండి. ప్రతిరోజు బైబిల్ చదువుకోవాలి, ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి. అప్పుడే మనం ఎట్లుంటామంటే దేవుని మంట మనలో వస్తుంది. యోహాను మండుచు ప్రకాశించుచున్న దీపమైనట్టు ఉండెను అని ఉంది. యోహానులో మంట, తపన, ఆ వేదన, ఆ బాధ ఎక్కడి నుంచి వస్తుంది? వాక్యం చదవకపోతే అది మనకి రాదు, వాక్యం వినకపోతే అది మనకి రాదు, ప్రార్థించకపోతే అది మనకి రాదు. కనుక మరి మనం మండాలి అంటే వాక్యం చదవాలి, మనం మండాలి అంటే ప్రార్థించాలి, మనం దేవుని ఆత్మచేత నింపబడాలి అంటే మరి బాగా ప్రార్థించాలి, వాక్యాన్ని ధ్యానించాలి. అంతేకాదు సాక్ష్యం కూడా ఇవ్వాలి. సమరయ స్త్రీలాగా సాక్ష్యం ఇవ్వాలి.
సాక్ష్యమనగా కనిన వినిన సంగతులను తెలుపుటయే సాక్ష్యమిచ్చుటరకు నన్ను స్వామి రక్షించెనంచు సాక్ష్యమిచ్చెదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చెదా. ఇంటికెళ్ళి సాక్ష్యం ఇవ్వాలి. యేసు ప్రభువే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. నీవు ఆయన నమ్ముకుంటే పరలోక రాజ్యం, బంగారు వీధులు కలిగిన రాజ్యం వస్తుంది నీకు. నీవు ఆయన నమ్ముకోకపోతే అగ్ని గంధకాలతో మండే గుండానికి వెళ్ళాలి. ఇది చెప్పడానికి పెద్ద మనం బోధకులం కానవసరం లేదు. ఈ చిన్న మాట చెప్పడానికి మరి పెద్ద జ్ఞానం కూడా మనకి అవసరం లేదు. కనుక మన అందరం కూడా సాక్షులంగా బ్రతకాలి దేవునికి. మనందరికి కూడా సాక్ష్యం ఇవ్వాలి యేసు ప్రభుని గురించి. సమరయ స్త్రీ సాక్ష్యం ఇచ్చింది, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వారిని వచ్చి చూడుడని చెప్పింది. వచ్చి చూడుడి, ఆయన మెస్సయ్య కాడా అని అంది. అప్పుడు అనేకులు దేవుని దగ్గరికి వచ్చారు. కనుక మనం కూడా ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత అనేకులను దేవుని సన్నిధికి నడిపించే సాధనాలుగా మార్చబడాలి. దేవునికి నమ్మకమైన సాక్షులుగా మార్చబడాలి. ఇది అసాధ్యమా చెప్పండి? అసాధ్యం కాదు, ఇది సాధ్యమే. సమరయ స్త్రీకే సాధ్యమైతే మనకు అసాధ్యం ఎందుకు అవుతుంది? సమరయ స్త్రీ 5 పెరిమిట్లతోటి కాపురం చేసిన దానికే సాధ్యమైతే ఒకే ఒక్క భర్తతోటి కాపురం చేసే మనకి సాధ్యం కాదా చెప్పండి? సాధ్యమే, సాధ్యమే. అయితే మనం సోమరులం. మనకు పని చేయటం ఇష్టం ఉండదు, మనకు సాక్ష్యం ఇవ్వడం ఇష్టం ఉండదు, మనకు బైబిల్ చదవడం ఇష్టం ఉండదు, మనకు ప్రార్థన చేయడం ఇష్టం ఉండదు. మన శరీరం బొత్తిగా ఇష్టపడదు వీటికి. వేరే వాటికి బాగా ఇష్టపడుతుంది కానీ వీటికి ఇష్టపడదు. అందుచేత మరి సోమరులు అంటే దేవునికి కూడా ఇష్టం లేదు. సోమరితనం ఉండకూడదు. మనం పని చేసే వాళ్ళంగా ఉండాలి. పని కలిగి ఉందాము అన్నాడు. పనికి తగిన జీతాన్ని దేవుడు మరి తీసుకొని రాబోతున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథము, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను అన్నాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం దయచేసి చూడండి, 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ప్రతివానికి ఇచ్చుటకు వాని క్రియ చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అంటున్నాడు. దేవుడు మనకి జీతాల బండితోటి రాబోతూ ఉన్నాడు. వానికి నేను 10 సంపాదించానంటే ఏమన్నాడు తెలుసా? 10 మీనాలు సంపాదించినండి 10 పట్టణముల మీద అధికారి కావమన్నాడు. అయ్యా, నువ్వు ఇచ్చిన మరి 2కి 2 సంపాదించానంటే మరి 4 పట్టణముల మీద అధికారిగా ఉండమంటాడు. ఈ ఒక్కడిని ఒరే వీడు ఏం చేయలేదు కనుక, ఏం పని చేయలేదు సోమరుడు, వీడి కాళ్ళు చేతులు కట్టి అగ్నిగంధకాలతో మండే గుండంలో వేయమని చెప్తాడు. కనుక దేవుని బిడలంగా ఈ మీటింగ్ అయిపోయిన దగ్గర నుంచి, ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి సోమరులంగా ఉండక, బద్ధకస్తులంగా ఉండక ఏం చేయాలి? పని చేయాలి. మన దేవుడు పని చేసే దేవుడు కాబట్టి మనం కూడా మనకి తెలిసినంత వరకు దేవుడు మనకి ఏ పనిని ఇచ్చాడో ఆ పని మనం చేస్తే దేవుడు దానికి తగిన బహుమానాన్ని ఇస్తాడు. మనం చేసిన ప్రతి చిన్న పనికి కూడా ఆయన ఏమి ఇస్తాడు చెప్పండి? ఆయన బహుమానాన్ని ఇస్తాడు. కనుక సంఘం అనే ఉద్యానవనంలో చాలా పనులు ఉంటాయి. కనుక ఈ సంఘం అనే ఉద్యానవనం సస్యశ్యామలం కావాలంటే మన అందరం కలిసి పనిచేయాలి. ఈ స్త్రీల కూడిక బాగా జరగడానికి మీరందరూ కలిసి పనిచేశారు, అందుకనే ఈ పని బాగా జరిగింది. అలాగే తర్వాత కూడా మరి సస్యశ్యామలంగా ఈ పని వర్ధిల్లాలంటే మీరందరూ కూడా ఏం చేయాలి? కలిసి పనిచేయాలి. వాళ్ళ తలాంతుల మేరకు కలిసి పనిచేయాలి. పనిచేసే వాళ్ళంటేనే దేవునికి ఇష్టం. సోమరులు దేవునికి ఎంత మాత్రం ఇష్టం లేదు. అరే ఈడు సోమరేడురా, ఈడి కాళ్ళు చేతులు కట్టి మరి అగ్ని గంధకాలతో మండే గుండంలో వేయమని చెప్తాడు. అందుచేత దేవుని బిడలంగా లోకం శాశ్వతం కాదు, మరి దేవుని రాజ్యమే శాశ్వత రాజ్యం. కనుక శాశ్వత రాజ్యానికి వారసులం కావాలి. అంతేకాదు, దేవుడు వచ్చినప్పుడు బహుమానాన్ని పొందేటటువంటి వాళ్ళంగా ఉండాలి. దేవుడు ఇచ్చేటటువంటి జీతాన్ని పొందేటటువంటి వాళ్ళంగా ఉండడానికి మనం ఏం చేయాలి? ఈ సంఘం అనే ఉద్యానవనంలో, ఈ సంఘం అనే ద్రాక్ష తోటలో మన అందరం కలిసి ఏం చేయాలి? కలిసి పనిచేయాలి. మీలాగే మా వాళ్ళు కూడా, మా సంఘస్థులు కూడా చాలా మంచోళ్ళు.
బాగా పనిచేస్తారు, చాలా మంచివాళ్ళు. మా వాళ్ళు కూడా ఒక మాట చెప్పాలంటే హెబ్రీ స్త్రీలు మీటింగ్ ఉందంటే 4 o'clock రావాలంటే 4కి వచ్చేస్తారు. అన్నం కూరలు అన్నీ రెడీ చేస్తారు. 11 గంటలకు మీటింగ్ అంటే ఇంటికి పోయి చక్కగా రెడీ అయ్యి మళ్ళీ ప్రార్థనకు వస్తారు, పని చేస్తారు. ఇద్దరిద్దరు కలిసి విజిటింగ్కి వెళ్తారు. ప్రతి బుధవారం ఇద్దరిద్దరు కలిసి విజిటింగ్కి వెళ్తారు. మా సంఘంలో ఎవరికి బాగలేకపోయినా, ఎవరికి కష్టాలున్నా, శ్రమలున్నా, వేదనలున్నా వాటన్నిటినీ తెలుసుకుంటారు, వస్తారు, సంఘంలో చెప్తారు. అందరం కలిసి ప్రార్థన చేయడం జరుగుతుంది. మా వాళ్ళు పని చేసేవాళ్ళు అందరు కాదు, మళ్ళీ కొందరు, మళ్ళీ సంఘస్థులు అందరు రారు, మా సహోదరులు అందరు రారు, కొంతమంది వస్తారు. ఎవరు ఫాస్టింగ్ ప్రేయర్కి అటెండ్ అవుతారు, ఎవరు స్త్రీల కూడికి తప్పకుండా అటెండ్ అవుతారు, వాళ్ళకి ఆ పనిలో ఆసక్తి ఎక్కువ ఉంటుంది. మిగిలిన వాళ్ళు సోమర్లు ఎంతన్నా చెప్పు, ఎంత వాక్యం విన్నా ఎక్కడేసిన గొంగడంటే అక్కడే. సోమర్లు, వాళ్ళకి ఏం బహుమానాలు ఉండవు, వాళ్ళకి దేవుడు వాళ్ళని ఏం మెచ్చుకోడు కూడా. సోమరులైన చెడ్డదాసులారా అంటాడు. కనుక మనం మన ఇంటి కోసం ఎంత పని చేస్తామో మన సంఘం కోసం కూడా అంతే పనిచేయాలి. ఆత్మల రక్షణ కోసం పనిచేయాలి, సంఘ క్షేమాభివృద్ధి కోసం పనిచేయాలి. అర్థమైందా? సేవకులదేలే ఆ పని అని నేను అనుకోకూడదు. సేవకులదంటే సేవకులకే జీతం వస్తుంది, నీకు రాదు. అర్థమైందా? మనం కూడా పనిచేయాలి, మనం కూడా పనిచేసి ఆత్మలను సంపాదించాలి. సమరయ స్త్రీకి, ప్రభువా మీరు ఆ కృపనిచ్చారు, నాకు ఇవ్వండి ప్రభువా, ఆత్మల సంపాదన నాకు ఇవ్వండి ప్రభు అని అడగండి. దేవుడు సహాయం చేస్తాడు. కొంతమందినైనా దేవుని కోసం సంపాదించడానికి. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొని ఎడల వానికేమి ప్రయోజనం? వాడు ఎంత సంపాదించుకున్నాడంట? సర్వలోకాన్ని. అయితే ప్రాణం పోయింది పుట్టుక్కున, వాడు సంపాదించిందంతా ఏమవుతుంది? మనం కూడా అంతే. మన ప్రాణం పోతే ఏమవుతాం మనం? మన సంపాదన ఏమవుతుంది? కనుక మన సంపాదన ఈ భూమి మీద కంటే కూడా పరలోకంలో ఎక్కువ సంపాదించుకోవాలి. అందుకనే మీ ధనాన్ని భూమి మీద కూర్చుకొనవద్దన్నాడు యేసుప్రభు. పరలోకాల్లో ఎక్కువ ధనాన్ని కూర్చుకోండి. అక్కడ చిమ్మట కొట్టవు, అక్కడ దొంగలు రారు, అక్కడ చిమ్మట కొట్టదు, అక్కడ ఏం జరగదు. మీరు ఎంత పెడతారో అక్కడ ఆ బ్యాంకులో అంతకు 10 అంతలు నేను మీకు ఇస్తానని చెప్పాడు. కనుక పరలోకం కోసం కష్టపడదాం, పరలోకం కోసం పనిచేద్దాం, ఆత్మల రక్షణ కోసం కష్టపడదాం, ఆత్మ సంబంధంగా వర్ధిల్లడానికి కష్టపడదాం. కనుక ఇప్పుడు 2 ప్రశ్నలు మీ ముందు ఉంచబోతున్నాం. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. దయచేసి అందరు కళ్ళు మూసుకోవాలి. ఎవరు ఒకరితోటి ఒకరు చూడకూడదు. ఎవరు అటు ఇటు ఏమి చూడకూడదు. దేవా, నన్ను ఇన్ని సంవత్సరాలు బ్రతికించావు ప్రభువా. అయ్యా, నేను ఇంతవరకు మిమ్మల్ని నమ్ముకోకుండా అయ్యా నేను మీకు దూరస్తురాలుగా బ్రతుకుతున్నానయ్యా, పాపాత్మురాలుగా బ్రతుకుతున్నానయ్యా. నన్ను మన్నించండి అయ్యా, నన్ను క్షమించండి అయ్యా. అయ్యా నన్ను మన్నించయ్యా. సమరయ స్త్రీలాగా నాయనా నాకు నిత్య జీవాన్ని ఇవ్వండి అయ్యా. అయ్యా వ్యభిచారమందు పట్టబడిన ఆ స్త్రీకి అయ్యా మీరు నా తండ్రి నిత్య జీవాన్ని ఇచ్చారు. అలాగే రాహాబు నిత్య జీవంలో ప్రవేశించింది ప్రభువా. నేను మంచిదాన్ని అనుకుంటా, నేను మిమ్మల్ని నమ్ముకోకుండా ఇంతకాలం ఎన్నో సంవత్సరాలు వ్యర్థంగా గడిపాను ప్రభువా. నన్ను మన్నించండి, నన్ను క్షమించండి ప్రభువా. నా పాపాన్ని క్షమించండి ప్రభువా, నా దోషాన్ని క్షమించండి ప్రభువా. నేను అగ్ని గంధకాలతో మండే గుండానికి వెళ్లకుండా అయ్యా నన్ను మీ రాజ్యంలోనికి చేర్చుకో ప్రభువా. ఆ దొంగలాగా అయ్యా నన్ను మీ రాజ్యంలో చేర్చుకోండి ప్రభువా అని మీ హృదయాల్లో ఈ చిన్న ప్రార్థన చేయవలసిందిగా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని మనవి చేస్తున్నాను. దేవుడు మీకు అనుగ్రహించిన ఈ మంచి సంతోషకరమైన సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా ఈ దినం నేడే అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినమని దేవుడు సెలవిస్తుండగా ఈ సమయాన్ని పోగొట్టుకొని అగ్ని గంధకాలతో మండే గుండానికి వెళ్లకుండా
నిత్య జీవంలో ప్రవేశించినట్లుగా ఒక చిన్న ప్రార్థన చేయండి. దొంగలాగా, దేవా పాపినైనా నన్ను క్షమించి నన్ను మీ రాజ్యంలో చేర్చుకో తండ్రి. ఇక నుంచి అయ్యా నా పాపాలన్నింటినీ విడిచిపెట్టి మీకోసం బ్రతుకుతాను ప్రభువా అని ఒక చిన్న ప్రార్థన ఇంతవరకు యేసు ప్రభుని నమ్ముకోకుండా ఉన్నవాళ్ళు దయచేసి చేయవలసిందిగా మీకు ఒక 2 నిమిషాలు టైం ఇస్తున్నాం. దయచేసి కళ్ళు మూసుకోండి, ఆలోచన చేయండి. ఇది అనుకూలమైన సమయం. సైతానుడు మాట విని అగ్నిగంధకాలతో మండే గుండానికి వెళ్లకుండా దేవుని మాట విని దేవుని రాజ్యంలో ప్రవేశించవలసిందిగా ప్రభువు మిమ్మల్ని బ్రతిమలాడుతూ ఉండగా మరి ఆయన మాట వినండి. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరములు చాపి రమ్మనుచున్నాడు. వాంఛతో తన కరములు చాపి రమ్మనుచున్నాడు. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరములు చాపి రమ్మనుచున్నాడు. వాంఛతో తన కరములు చాపి రమ్మనుచున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు మీ ఎదుట నిలబడి మిమ్మల్ని ఆయన అడుగుతున్నాడు, ఆయన నమ్ముకొని పరలోక రాజ్య వారసులు కమ్మని. కనుక ఈ సమయాన్ని వేస్ట్ చేసుకోకుండా ఆ చిన్న ప్రార్థన చేసిన వాళ్ళు దయచేసి మీరు మీ చేతులు పైకెత్తినట్లయితే, దేవా పాపినైనా నన్ను క్షమించాయా అని అడిగితే ఆయన సిద్ధంగా ఉన్నాడు మిమ్మల్ని క్షమించడానికి, తన రాజ్య వారసులుగా చేసుకోవడానికి ఆయన ఆశిస్తుండగా దయచేసి సైతాను మాట విని వెనక్కి పోకుండా అగ్నిగంధకాలతో మండే గుండానికి వెళ్లకుండా దయచేసి దేవా పాపినైనా నన్ను క్షమించయ్యా అని అడగండి. దయచేసి క్షమించయ్యా, నన్ను మీ రాజ్యంలోనికి చేర్చుకయ్యా అని అడగండి. ఆయన మిమ్మల్ని తన రాజ్యంలోనికి చేర్చుకొని నిత్య జీవాన్ని ఇస్తాడు. ఆ చిన్న ప్రార్థన చేసిన వాళ్ళు దయచేసి మీ చేయి పైకెత్తి చూపిస్తే మేము మీకోసం ప్రార్థన చేస్తాం. దయచేసి ప్లీజ్ అట్టగా నిలబడండి, మీకోసం ప్రార్థన చేస్తాం. ఈ సమయాన్ని పోగొట్టుకోబాకండి, ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. అగ్నిగంధకాలతో మండే గుండానికి వెళ్ళవద్దు. మేము మీకోసం ప్రార్థించినట్లుగా దయచేసి లేచి నిలబడండి. సిగ్గుపడొద్దు. సిగ్గుపడితే సైతానుడు సంతోషిస్తాడు, దేవుడు దుఃఖపడతాడు. దయచేసి లేచి నిలబడండి, మీకోసం ప్రార్థన చేస్తాం. చెయ్యెత్తిన ప్రతి ఒక్కళ్ళు దేవుడు చూస్తూ ఉన్నాడు కదా, లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి లేచి నిలబడితే ప్రార్థన చేసుకుందాం. వెరీ గుడ్, లేచి నిలబడండి. వెరీ గుడ్. దేవుడు సంతోషపడతాడు మిమ్మల్ని చూసి, పరలోకం ఆనందిస్తుంది మిమ్మల్ని చూసి. ఒక్క పాపి రక్షించబడితే పరమందలి దేవదూతలు సంతోషించదరని దైవ గ్రంథం సెలవిస్తుంది. ఇప్పుడు పరలోకం మిమ్మల్ని చూస్తూ ఉంది, దేవదూతలు మిమ్మల్ని చూస్తున్నారు, ప్రభు అయిన యేసుక్రీస్తు మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు. కనుక దయచేసి అలాగే నిలబడండి. మరి నేను ఒక చిన్న మాట చెప్తాను, పలకండి. దేవా చెప్పండి. దేవా పాపినైనా నన్ను క్షమించి మీ రాజ్యంలో చేర్చుకోమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అట్నే నిలబడి ప్రార్థన చేస్తా. ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ దినం ప్రభువా ఈ బిడ్డలు సైతాను మాట వినకుండా మీ మాటకు భయపడి మీకు లోబడి మీ రాజ్య వారసులయ్యారు ప్రభువా. అందును బట్టి మీకు కోట్లాదిగా వందనాలు, అందును బట్టి మీకు కోట్లాదిగా స్తుతులు నాయన. దుష్టుడు సైతానుడు చాలా చెడ్డవాడు ప్రభువా. వాడు వీళ్ళకి కీడు చేయకుండా వీళ్ళని కాపాడండి, వీళ్ళని భద్రపరచండి. మీ కాపుదల భద్రత కంచె ఈ బిడ్డల చుట్టూ దయచేయండి ఆయన. ఈ బిడ్డలు రాబోయే దినాల్లో మీకు నమ్మకమైన సాక్షులుగా, మీకు మహిమకరంగా జీవించినట్లు నాయన మీరు సహాయపడతారని నమ్మచ్చు. మీ పాదాలకు కోట్లాదిగా వేల కొలదిగా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువా నాయన మీరు మాకిచ్చిన సంతోషాన్ని బట్టి కూడా వందనాలు చెల్లిస్తూ
ఒక్క పాపి విషయంలో మీ పరలోకం సంతోషపడుతుంది ప్రభువా. ఇంకా బిడ్డలు ప్రభువా భయపడి సిగ్గుపడి సైతాను మాట విన్న బిడ్డలను కూడా దర్శించి దయచేసి నాయన వాళ్ళు అగ్నిగుండానికి వెళ్లకుండా వాళ్ళని కూడా కాపాడమని వేడుకొంచు. నిలబడిన ప్రతి బిడ్డను మీ బలిష్టమైన చేతులకు అప్పగిస్తూ మీ దీవెనకు అప్పగిస్తూ యేసయ్య ఉన్నతమైన నామంలో స్తోత్రం చెల్లించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. సరే, మళ్ళీ ఒకసారి కళ్ళు మూసుకోండి. అందరి కళ్ళు మూసుకోండి. దయచేసి చూడబాకండి, అటు ఇటు చూడబాకండి. నమ్మిన ప్రతి బిడ్డను బట్టి మనం ఎంతో దేవునికి వందనస్తులము, దేవునికి వందనస్తులము. దేవుడు మనల్ని తన రక్తం ఇచ్చి కొన్నాడు, మామూలుగా కాదు కొన్నది మనల్ని. ఆయన తన రక్తం ఇచ్చి కొన్నాడు. తన